श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरिः ओं तत्सत्। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। नमस्कार कृष्ण पृष्ठाय भूतले श्री जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. తర్వాత ప్రణామాన్ని అందరికీ. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. సో క్లాస్ మనం స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. ఓకే, శ్రీమద్ భాగవతం చర్చించుకుందాం. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం చర్చించుకుందాం. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సంపూర్ణమైన జ్ఞానం అంతా కూడా ఈ వైదిక శాస్త్రాలలో ఇవ్వబడి ఉన్నది. శాస్త్రాలలో జ్ఞానం అనేది ఉంటుంది. ఓకే, మొట్టమొదటి విషయం. శాస్త్రము అంటే అది ఏదైనా ఉండొచ్చు. మెడికల్ టెక్స్ట్ బుక్ అయినా ఉండొచ్చు, కంప్యూటర్ టెక్స్ట్ బుక్ అయి ఉండొచ్చు, లేకపోతే కామర్స్ రిలేటెడ్ టెక్స్ట్ బుక్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. శాస్త్రం అంటే అదే. ఈ శాస్త్రాలలో ముఖ్యమైనటువంటిది వేదం. వేదాలలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, వేదమే ఒక ప్రమాణం. అదే స్వయంగా ఒక ప్రమాణం. అంటే వేదంలో ఉన్న విషయాన్ని నిర్ధారించడానికి మనకి వేరే ప్రమాణం అవసరం ఉండదు. జనరల్ గా చాలా మంది అలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఓకే, వేదంలో ఏకాదశి చేస్తే మంచిదని చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను రీసెర్చ్ చేసి సైంటిఫిక్ రీసెర్చ్ తోటి చూపిస్తాను అది మంచిది అని చూపించడానికి. అలా కాదు. వేదమే స్వయంగా ప్రమాణం. వేదం చెప్పిందంటే అదే ప్రమాణం. దానికి ఇంకెవరు ప్రూఫ్ చేసి చూపించాల్సిన అవసరం లేదు. దానికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, గోమేయం. గోమేయం అంటే ఏంటి? ఆవు పేడ. ఆవు పేడ పవిత్రమైనది అని వేదం చెప్తుంది. గోమయం చాలా పవిత్రమైనది. గోమయంలో లక్ష్మీదేవి నివసిస్తుంది అని శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. గోమయం చూడడానికి కూడా సుదర్శన చక్రం లాగా ఉంటుందని కూడా చెప్తుంది శాస్త్రం. కానీ మీరు ఇతర జంతువుల యొక్క ఏదైతే పనికి మళ్ళీ మలం ఉంటుందో దాన్ని మనం పవిత్రమని అనం. ఎన్నో జంతువులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అవునా? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. సో 86 లక్షల జీవరాశులలో ఒక్క ఆవుకి మాత్రమే, ఆవు యొక్క మలం మాత్రమే పవిత్రము అని చెప్తుంది. అవునా? సో మనమైతే ఇప్పుడు కార్తీక మాసంలో భీష్మ పంచకం చేసినప్పుడు కూడా చూసాం. అందులో ఉపవాసంలో లెవెల్స్ ఉన్నాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో మొదటి లెవెల్లో ఆవుకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ తీసుకోవాలని చెప్పడం జరిగింది కదండి. అంటే మొదటి రోజు గోమయం తీసుకోవాలి, రెండో రోజు గోమూత్రము, మూడో రోజు గోక్షీరము, నాలుగో రోజు గోదది. అలాగా ఆవుకు సంబంధించినటువంటి పాలు, పెరుగు, అలాగే పేడ కూడా ఉన్నది అందులో. రైట్? అంటే దాని పవిత్రత గురించి చెప్తున్నాం అనమాట. ఆవు పేడ యొక్క పవిత్రత. సపోజ్ ఏదైనా యజ్ఞాలు కనుక చేసినట్లయితే అక్కడంతా కూడా ఫస్ట్ ఆవు పేడతో అలుపుతారు. యజ్ఞం చేసినప్పుడు అంటే పవిత్రీకరణ జరుగుతుంది అనమాట. యజ్ఞం అక్కడ ఆ యజ్ఞ స్థలం అంతా కూడా ఆ ఆవు పేడతో అలికినట్లయితే పవిత్రీకరణ జరుగుతుంది. అలాగే ఏదైనా కూడా మనం విగ్రహారాధన చేయాలన్నా, భగవంతుడి యొక్క ఆలయాన్ని స్థాపించాలన్నా, లేక ఇతర దేవతల యొక్క ఆరాధన చేసేటప్పుడు చేసే పద్ధతిలో కూడా
ఆవు పేడతోటి అలుకుతారు. అప్పుడు అది ప్యూర్ అవుతుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నాం అంటే వేదంలో చెప్పారు. ఆవు పేడ అనేది పవిత్రమని. చెప్పారంటే ఇంకా అది ప్రమాణం అంతే. దానికి ఇంకా వేరే తిరుగు అనేది లేదు. దాన్ని మళ్ళా ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది చైతన్య మహాప్రభు చెప్పారన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రం అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం వేదంలో ఇది చెప్పారు ఇది ఇలాగా అని అంటే ఇంకా మనం దానికి ఒక ఇండైరెక్ట్ మీనింగ్ తీయాల్సిన అవసరం లేదు అని అర్థం. స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పింది చెప్పినట్టుగా పరమ సత్యం ఇది అని. అవునా? మనం ఎలా చెప్తాం ఆయన వేద వాక్కు లాంటిది ఆయన మాట అంటాం. ఇది వేద వాక్కు లాంటిది. వేద వాక్యం అనేది అలాంటిది అనమాట. అంటే అది పరమ సత్యం వేద వాక్యం అంటే. వేదాలలో ఉండేటువంటి వాక్యాలు పరమ సత్యాలు. సో ఈ పరమ సత్యాన్ని వేదం మనకి ప్రతిపాదిస్తున్నది. అండ్ మనకి చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారంటే ఆ వేదంలో చెప్పినటువంటి మెసేజ్ మనకి వ్యాసుల వారు అర్థమయ్యేలాగా ఆ మహాభారతాన్ని రచించడం జరిగింది. ఎందుకంటే కలియుగంలో ఉండేటువంటి జనాలు వేదాలని అర్థం చేసుకునేటువంటి అర్హత లేదు కాబట్టి కలియుగ వాసులకి ప్రాయేణ అల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జనాః మందాసు మందమతయోః మందభాగ్యాః ఉపద్రుతాః. కలియుగంలో ఉండేటువంటి వాళ్ళకి మందమతి ఉండడం వల్ల వాళ్ళు వేదాల వాక్యాలని అర్థం చేసుకోలేరు. వేద వాక్యాలని అర్థం చేసుకోలేరు. వేదవాక్యం అనేది సముద్రం ఎంత లోతుగా ఉంటుందో అంత లోతుగా ఉంటుంది అనమాట వేదవాక్యం అనేది. అంటే వేదం అంటే నేను ఇక్కడ ఉపనిషత్ వాక్యాల గురించి చెప్తాను అనమాట. ఉపనిషత్తుల్లో ఉండేటువంటి ఒక్క వాక్యం కూడా చాలా చాలా లోతైనటువంటి వాక్యాలు. సముద్రానికి ఎంత లోతుందో అంత లోతు ఉంటుంది వేదాల్లో ఉన్నటువంటి వాక్యాలకి. కానీ మనము కలియుగంలో దాన్ని అర్థం చేసుకోలేము. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా విఫలం అవుతాము. అండ్ విఫలం అవ్వడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. అని మనకి నచ్చిన విధంగా మనం దాన్ని ఇంటర్ప్రెట్ కూడా చేయడానికి వీల్లేదు. వేదంలో ఎలా చెప్పారో అది ఉన్నట్టుగా ఒప్పుకోవాలి. ఓకే. సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి? అంటే అందుకోసమని వ్యాస భగవానుడు ఏం చేశారంటే మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అనేసి మహాభారతాన్ని రచించాడు. మహాభారతంలో ఏం తెలిసొస్తుంది మనకి? మహాభారతం అనేది పాండవులకి, కౌరవులకి మధ్య జరిగినటువంటి ఒక కథ. అయితే పాండవులు, కౌరవులు మధ్యలో సెంట్రల్ గా ఉన్నది ఎవరండి మహాభారతంలో? కృష్ణ భగవాన్. సెంటర్ లో ఉన్నది కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు సెంటర్ లో ఉంటాడు మహాభారతం. అంటే మెయిన్ గా మనం తెలుసుకోవాల్సిందంటే కృష్ణ భగవానుడి యొక్క ఆశ్రయాన్ని పొందినటువంటి పాండవులు వాళ్ళు తరించుకోగలిగారు. కృష్ణ భగవానుడి యొక్క పాదపద్మాలను విడిచిపెట్టినటువంటి కౌరవులు నాశనం అయిపోయారు అనేది సందేశం. సింపుల్ సందేశం. ఇది మనకు అర్థమయ్యేలాగా వ్యాస భగవానుడు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. యాక్చువల్లీ శ్లోకంలో కూడా ఏం చెప్తారంటే వేదేచ రామాయణ చేవ భారత చ హరి ఏవ సంస్థుతి. అంటే వేదాలలో కూడా రామాయణంలో కూడా మూల రామాయణం వాల్మీకి రామాయణంలో కూడా ఆ మహాభారతంలో కూడా అన్ని పురాణాల్లో కూడా చెప్పబడినది ఏంటి అంటే హరి విష్ణుమూర్తి శ్రీకృష్ణ భగవానుడి గురించే మొదటి నుంచి లాస్ట్ వరకు వేదాల్లో చెప్పబడి ఉన్నది అని. అదే విషయాన్ని శ్రీకృష్ణ భగవాన్ కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో. వేదాలలో తెలుసుకోదగినటువంటి విషయం ఏదైనా ఉంది అంటే అది నేనే. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో. వేదాలలో తెలుసుకోదగినటువంటి విషయం ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలుసుకోవడమే వేదం యొక్క ఉద్దేశము అని కృష్ణ భగవానుడే భగవద్గీతలో స్వయంగా చెప్తున్నాడు. కానీ మనకైనా కూడా అర్థం కావడం ఎందుకు? ఎందుకంటే మనము త్రిగుణాల చేత కప్పబడి ఉన్నాం కాబట్టి ఈజీగా మోహితులం అయిపోతాం కాబట్టి ఆల్రెడీ మోహంలో ఉన్నాం కాబట్టి మన ఈజీగా కూడా మనం మోహింప చేయవచ్చు ఎవరైనా కూడా. సో కాబట్టి వ్యాసుల వారు ఏం చేశారంటే ఆయన రకరకాల శాస్త్రాలు రాయడం జరిగింది. కొన్ని సాత్విక శాస్త్రాలు, రాజసిక శాస్త్రాలు, తామసిక శాస్త్రాలు అని 3 రకములైనటువంటి శాస్త్రాలను రాయడం జరిగింది వ్యాసుల వారు. ఓకే. రాసిన తర్వాత దాన్ని అన్నిటిని కూడా సమన్వయం చేస్తూ వేదాంత సూత్రాలను రచించడం జరిగింది.
అంటే మీరు వేదాలలో ఉన్న విషయాన్ని కంక్లూజన్‌కి రావాలి అంటే వేదాంత సూత్రాలని చదివి అర్థం చేసుకున్నట్లయితే మీకు వేదం యొక్క సందేశం ఏంటో తెలిసొస్తుంది. కానీ వేదాంత సూత్రాలు ఇంకా కష్టంగా ఉంటాయి. ఉపనిషత్ వాక్యాలే అర్థం కావు. సముద్రం అంత లోతుగా ఉంటాయి. వేదాంత సూత్రాలు ఇంకా చాలా 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 నిగూఢమైన అర్థాలు కలిగి ఉండి చాలా లోతుగా ఉంటాయి కాబట్టి మళ్ళా వ్యాస భగవానుడు ఏం చేశారంటే కరుణతోటి మనందరికీ ఆ వేదాంత సూత్రాలకి ఒక భాష్యాన్ని రాసిచ్చాడు. ఆ భాష్యం పేరే ఎవరైనా చెప్పగలరా? వేదాంత సూత్రాల యొక్క భాష్యం పేరేమిటి? భాగవతమా ప్రభుజీ? భాగవతం. వేదాంత సూత్రాలకి ఇచ్చినటువంటి సరళమైనటువంటి భాష్యము శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతంలో మొదటి శ్లోకము ఓం నమో భగవతే వాసుదేవాయ. వేదాంత సూత్రాలలో మొదటి శ్లోకము అథాతో బ్రహ్మ జిజ్ఞాస. రెండో శ్లోకము శ్రీమద్ భాగవతంలో జన్మాద్యస్య యతః ఇతరతః అను పెద్ద శ్లోకం వస్తుంది. జన్మాద్యస్య యతః. వేదాంత సూత్రాల్లో ఉన్నటువంటి రెండో శ్లోకము కూడా జన్మాదియస్య యతః అనే వస్తుంది. అంటే మీరు ఇలా మ్యాపింగ్ చేసుకుంటే వేదాంత సూత్రాల్లో ఒక్కొక్క వేదాంత సూత్రానికి కూడా భాగవతంలో కనెక్షన్, ఎక్స్ప్లెనేషన్, మీనింగ్ ఉంటుంది అనమాట. అంటే వేదాంత సూత్రాల యొక్క భాష్యం స్వయంగా వ్యాసుల వారే రచించినటువంటి భాష్యం, గైడ్ బుక్ వేదాంత సూత్రాలు. రైట్? అది అంత ఇంపార్టెంట్ ఈ వేదాంత సూత్రాల యొక్క భాష్యం శ్రీమద్ భాగవతం. ఎందుకంటే మనం వేదాంత సూత్రాలను అర్థం చేసుకునేటువంటి తెలివితేటలు మనకు లేవు కాబట్టి, కలియుగల వాసులం కాబట్టి, కృష్ణ భగవానుడు వ్యాసుడి రూపములో అద్భుతంగా మనకి ఈ శ్రీమద్ భాగవతాన్ని ఇవ్వడం జరిగింది. అదే వ్యాసుడు మరి ఇతర పురాణాలను ఎందుకు ఇచ్చాడు అనే ప్రశ్న వస్తుంది అందరికి. అవునా? ఇతర పురాణాలను ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే విష్ణు కలియుగంలో జనాలని ఫిల్టరింగ్ చేస్తారు విష్ణుమూర్తి. కాబట్టి విష్ణుమూర్తి ఏం చేశాడంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయన వ్యాసుడి కింద వచ్చి సాత్వికమైన శాస్త్రాలు రాయడం జరిగింది. సాత్విక శాస్త్రాలలో భాగవతం, నారదీయ పురాణం, అలాగే కూడా విష్ణు పురాణం, గరుడ పురాణం ఇవన్నీ వస్తాయి. ఈ సాత్విక పురాణాలన్నీ కూడా భగవద్గీత చెప్పిన విధంగా ఉంటాయి, భాగవతం చెప్పిన విధంగా ఉంటాయి, ఏకీభవిస్తూ ఉంటాయి. వేదాలలో చెప్పిన వాక్యాలతోటి ఏకీభవిస్తూ ఉంటాయి. ఐత్రేయ ఉపనిషత్తులో చెప్పినటువంటి వాక్యం, ఈశోపనిషత్తులో చెప్పినటువంటి వాక్యం, కఠోపనిషత్తులో చెప్పినటువంటి వాక్యం, ముండాక ఉపనిషత్తులో చెప్పినటువంటి వాక్యాలన్నిటికీ కూడా సమన్వయించుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట ఈ సాత్విక పురాణాలన్నీ కూడా. అంటే అక్కడ చెప్పిన వాక్యాలన్నీ కూడా ఇక్కడ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉపనిషత్తులో ఏమొస్తుందంటే పరబ్రహ్మానికి భయపడే వాయువు గాలి వీస్తున్నది, పరబ్రహ్మానికి భయపడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, పరబ్రహ్మానికి భయపడే అగ్ని వేడిగా ఉంటుంది అని వస్తుంది శ్లోకం. అదే శ్లోకం మనకి శ్రీమద్ భాగవతంలో కపిల భగవానుడు చెప్తాడనమాట. మద్ భయాత్ అంటే నా భయం వల్లనే గాలి వీస్తున్నది, నా భయం వల్లనే సూర్యుడు ఉదయిస్తున్నాడు అని. అలాగే మీకు డైరెక్ట్ మ్యాప్ దొరుకుతుంది ఉపనిషత్తుల నుంచి సాత్విక పురాణాల్లోకి. అండ్ అందులో ఎటువంటి మోహం అనేది ఉండదు. ఎందుకంటే అసలు మోహము అంటే ఏంటంటే ఒక విషయాన్ని తప్పుగా గ్రహించడాన్ని మోహం అంటారు. అంటే ఎవరినో చూసి ఎవరో అనుకున్నా దాన్ని మోహం అంటారు. సమ్ టైమ్స్ మనకు కూడా అలా అవుతుంది. ఏదో దూరం నుంచి చూసి అరే మీరు అని ఎవరితో మాట్లాడడం మొదలు పెడతాం, అప్పుడు వాళ్ళు అంటారు ఎవరండి మీరు అని. ఇప్పుడు మనకు తెలిసి వస్తుంది, ఓ నేను మా ఫ్రెండ్ అనుకున్నానండి, క్షమించండి అని చెప్తాం. అంటే ఇది మోహం. అంటే దేన్నో చూసి ఏదో అనుకోవడం అనేది మోహం. దానికి చాలా కామన్ గా ఇచ్చే ఎగ్జాంపుల్ పాము తాడు. చీకటిగా ఉన్నప్పుడు లైట్ ఆఫ్ చేసి నడుస్తుంటే సడన్ గా తాడు తగిలితే పాము 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 అని అరుస్తాం. ఓకే, నిజమైన పాము వచ్చినప్పుడు ఈ తాడు అని చెప్పి తీసి అవతల పడేస్తాం. ఇదే మోహం అంటే. అలాగే రెండు ఉన్నాయి ఈ ప్రపంచంలో, కృష్ణుడు, మాయ. ఈ రెండిటికి ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసుకోవడమే జ్ఞానం అంటే. కృష్ణ భగవానుడు ఎవరు, మాయ ఎవరు? కృష్ణ భగవానుడికి మాయకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? కృష్ణతత్వము ఆధ్యాత్మికము, మాయ భౌతికం. ఈ ఆధ్యాత్మిక భౌతిక తత్వాలను తెలుసుకోవడం, మన తత్వాన్ని మనం తెలుసుకోవడం,
మన భగవంతుడిలో ఒక చిన్న అంశ. మనందరం కూడా బద్ధజీవులం అని తెలుసుకోవడం అనేది మోహము లేకుండా ఉండడం అనేది. కృష్ణ భగవానుడే పరబ్రహ్మము, దేవాదేవుడు అని తెలుసుకోవడం మోహం లేకుండా ఉండడం. ఈ కాన్సెప్ట్ ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ఏ స్టేట్మెంట్ అయినా మోహం అని అంటారు. కాబట్టి మోహ శాస్త్రాలు అని చెప్పబడింది శాస్త్రంలో. మోహ శాస్త్రాలు అంటే అది కూడా వేదమే, వేదాలలో ఉన్నటువంటి భాగమే, పురాణాలే. కానీ మోహ శాస్త్రాలు ఉన్న పర్పస్ ఏంటంటే మనని కన్ఫ్యూజ్ చేయడానికే ఉన్నాయి. అదేంటండి కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారా అంటే, మీరు క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ రాయాల్సిన వెళ్ళినప్పుడు మీకు క్వశ్చన్ ని కన్ఫ్యూజింగ్ ఆప్షన్స్ ఇస్తారా ఇవ్వరా చెప్పండి. ఇస్తారు మీకు ప్రభుజీ. స్ట్రైట్ గా ఇచ్చేస్తారా ఆన్సర్ ని? ఎవరు ప్రభుజీ? కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది ఆన్సర్. అంటే అవునా కదా? ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ జరుగుతుంది కదా మాతాజీ, కరెక్ట్ గా ఐడియా ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్ పాస్ అవడం ఈజీయా మాతాజీ? కష్టం ప్రభుజీ. చాలా కష్టం కదండి. అసలు ఎంతో మంది ఎన్నో ఏళ్ళు సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తారు. అందులో ఏంటి కష్టము? ఫార్ములా కష్టం కాదు, ఆన్సర్స్. మరి అంత కాంపిటీషన్ వచ్చేసరికి ఏం చేయాల్సి వస్తుంది? ఆన్సర్స్ ని చాలా క్లోజ్ గా పెడతారు. అన్ని కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తాయి మీరు చెక్ చేస్తే, కానీ తప్ప ఆన్సర్ ని కరెక్ట్ ఆన్సర్ కింద ప్రెజెంట్ చేస్తారు. అదే క్వశ్చన్ పేపర్ అంటే. మరి క్వశ్చన్ పేపర్ పర్పస్ అది, రైట్? అంటే మీరు ఫిల్టర్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇంతమంది క్యాండిడేట్స్ వచ్చారు బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి, మీరు అందరినీ పంపించగలరా బ్యాంక్ ఎగ్జామ్ పాస్ చేసి? అది కరెక్టా పోనీ? ఇప్పుడు గవర్నమెంట్ తలుచుకుంటే ఊరికేనే ఎంప్లాయ్మెంట్ ఇద్దాం కదా అని చెప్పేసి మొత్తం నిధులన్నీ తీసేసేసి ఊరికేనే అక్కర్లేకపోయినా బ్యాంక్ ఎంప్లాయీస్ అని చెప్పేసి రిక్రూట్మెంట్ తీసుకొని అందరి బ్యాంకులో పెట్టేసి కూర్చోబెట్టేయచ్చు. అది కరెక్టా చెప్పండి? అంటే ఒక అర్హత చూడకుండా ఒకళ్ళకి మనము ఒక పోస్ట్ ఇచ్చామంటే అది కరెక్టా? కాదు కరెక్ట్ ప్రభుజీ. అని చెప్పండి. కాదు అర్హత ప్రభుజీ. చూసి ఇవ్వాలి కదండి. ఎస్ ప్రభు. అదేవిధంగా ఇప్పుడు ఒక మనిషికి ముక్తి కలగాలి, భగవంతుడి ధామానికి వెళ్ళాలంటే దానికి ఒక అర్హత అనేది ఉండాలి, రైట్? అలాగే ఇప్పుడు చాలా మంది జైల్లో ఉంటారు, రైట్? తిహార్ జైల్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందులో కొంతమంది విఐపి జైలు కూడా ఉంటుంది, వాళ్ళకి మంచి మంచి ఫెసిలిటీస్, టీవీ ఇస్తారు, ఏసీ ఇస్తారు, అన్ని ఇస్తారు. ఫెసిలిటీస్ ఉండొచ్చు, ఫెసిలిటీస్ ఉండడం ముఖ్యం కాదు, అది జైలు చివరికి. అలాగే జైల్లో ఉండే వాళ్ళు బయటపడడానికి చాలా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ స్వతంత్ర దివోత్సవం అట్లాగా దినోత్సవం ఆ రోజుల్లో వాళ్ళని కొంతమంది రిలీజ్ చేసేస్తారు. వాళ్ళకు క్రైటీరియా అనేది ఉంటుంది అనమాట. కొన్ని సంవత్సరాలు చూస్తారండి కండక్ట్ ని. ఈయన మార్పు వచ్చింది, రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, పని చేసుకుంటాడు, ఎవరిని డిస్టర్బ్ చేయడు, ఈయన ఈ సామాన్యమైనటువంటి సమాజంలో ఫిట్ అవుతాడు ఇప్పుడు అని అనిపించినప్పుడు రికమెండేషన్ ఇచ్చి పంపిస్తాడు జైలర్, అంతే కదండి? అలా కాకుండా అర్హత లేకుండా ఒక కూనీకోరుని, లేకపోతే ఒక సీరియల్ కిల్లర్ని, ఒక రిపీటెడ్ అఫెండర్ని, ఇతరులను హింసించేటువంటి ప్రవృత్తి కలిగినటువంటి ఒక మనిషిని కనుక జైల్లోంచి విడిచిపెట్టినట్టయితే అది కరెక్టా చెప్పండి? కరెక్టా? టెర్రరిస్ట్ ఉన్నాడు, ఉగ్రవాది, వాడిని వదిలిపెట్టేసిన కరెక్టా? మానవతా దృక్పథం అనేటువంటి పదంతో మనం వాళ్ళందరినీ సమాజంలో వదిలేస్తే ఏంటి నష్టం చెప్పండి, మీరే చెప్పండి. నష్టం ఉందా లేదా? ఏమంటారు అది కరెక్ట్ కాదు మాతాజీ? ప్రభుజీ. డేంజర్ కదా అది, చాలా డేంజర్ ప్రభుజీ. అలాంటి వాళ్ళని బయట వదలకూడదు. వదిలితే అనేక అలాంటి వాళ్ళు పాప బయట కార్యాలు చేస్తారు. వాళ్ళు పొల్యూట్ చేస్తారు, మిగతా వాళ్ళు కూడా పాడు చేస్తారు, ఎస్ అంతే కదా? ప్రభుజీ. ఇప్పుడు బ్లాక్ మనీ చేసి 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 స్కాములు చేసిన వాళ్ళు జైల్లో ఉంటారు. వాడిని బయట ప్రపంచంలో వదిలిపెడితే వాడు ఇంకా స్కామ్స్ చేసి మిగతా వాళ్ళని కూడా స్కామ్స్టర్స్ కింద తయారు చేస్తాడు, మంచుకుంటే వాళ్ళని పాడు చేస్తాడు. సేమ్ ఇదే లాజిక్ భౌతిక ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా క్రిమినల్స్. ఓకే, మనకి మంచిగా అనిపిస్తుంది ఈ మాట వినడానికి, బట్ ఫ్యాక్ట్ ఇది. అందరూ కూడా భౌతిక ప్రపంచంలో ఉండే ప్రతి జీవి కూడా ఒక క్రిమినలే. ఓకే, వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి. ఏంటి ఆ కేసులు అంటే కర్మ. ఓకే, ఆ కేసులు నడుస్తున్నాయి, అప్పుడప్పుడు కోర్టుకి పిలిచి పనిష్మెంట్ ఇస్తుంటారు. అదే మనకు వచ్చేటువంటి చెడు కర్మ అన్నమాట.
మన టైం వచ్చినప్పుడు మనకి హియరింగ్ వస్తుంది, హియరింగ్ వచ్చినప్పుడు జడ్జిమెంట్ వస్తుంది, జడ్జిమెంట్ వచ్చినప్పుడు మనకి ఏదో పనిష్మెంట్ వస్తుంది, లేకపోతే ఏదో సడన్ గా కాసేపు ఏదో ఇస్తారు, రివార్డ్ ఇస్తారు. సో కాసేపు మంచి జరుగుతుంటుంది, కాసేపు చెడు జరుగుతుంటుంది. బట్ అల్టిమేట్ గా ఏం జరుగుతుందంటే మన మీద ఒక కేసు నడుస్తోంది, మనం పారిపోతున్నాము కేసుల నుంచి. ఎన్నో కేసులు ఉన్నాయి అక్కడ, ఒకటి కాదు రెండు కాదు. మీకు అర్థమవుతుందని చెప్పే విషయం. ఎస్ ప్రభుజీ, బాగుంది ప్రభుజీ. కర్మలన్నీ Yes. కేసులు అన్నది చాలా బాగుంది. యా అద్భుతం. అవన్నీ మన కోర్టు లాగా కొంచెం స్లోగా ఉన్నాయి అనమాట. మన కోర్టులో అయితే ఒక్కొక్క ప్రాపర్టీ కేసు 20 సంవత్సరాలు పడుతుంది కదా, ఇక్కడైతే కొన్ని జన్మలే పట్టేస్తాయి. ఓకే, స్లోగా ఎప్పుడో తీసిన ఫైల్ ఒకటి తీస్తారు, తీసి దానికి పనిష్మెంట్ వదులుతూ ఉంటారు అనమాట. ఓకే, సో కాబట్టి ఎందుకు అసలు ఈ కేసులన్నీ ఎందుకు వచ్చాయంటే మనం అఫెన్స్ చేశాం కాబట్టి వచ్చాయి. ఫస్ట్ విషయం ఏంటి అఫెన్స్ అంటే భగవంతుడిని మర్చిపోవడమే ఒక అఫెన్స్. అదే ఒక తప్పు, పెద్ద తప్పు. కృష్ణుడినే మర్చిపోయాం మనం. ఆధ్యాత్మిక ప్రపంచంలో అందరూ చక్కగా భక్తి చేసుకుంటున్నారు, భక్తి చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు భక్తి చేసుకుంటూ బోరింగ్ గా ఏం లేరు, చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా భగవంతుడు భక్తి చేసుకుంటూ కంప్లీట్ గా ఆధ్యాత్మికంగా ఆనందమయంగా ఉన్నారు వాళ్ళు. అక్కడ పుట్టినటువంటి అసూయ, భగవంతుడి పట్ల పుట్టినటువంటి అసూయ ఏంటి అంటే, ఎందుకు భగవంతుడే ఇంత ఐశ్వర్యాన్ని అనుభవించాలి, నేను భగవంతుణ్ణి కాదా, నేను భగవంతుణ్ణి అని ఎప్పుడైతే మనకు అలాంటి ఆలోచన వస్తుందో, నేను భగవంతుడు, నేను ఈశ్వరుణ్ణి, నేను ఈశ్వరుడితోటి సమానమైనటువంటి విభూతులని నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు కృష్ణుడికే భార్య ఉండాలి, నాకెందుకు భార్య ఉండకూడదు, ఎందుకు కృష్ణుడికే పిల్లలు ఉండాలి, నాకెందుకు పిల్లలు ఉండకూడదు అనేటువంటి అసూయ కలిగింది కాబట్టి మనకి భగవంతుడు తథాస్తు అని ఇక్కడికి పంపించారు. సరే, నువ్వే మేనేజ్ చేయి ఇప్పుడు ఫ్యామిలీని. కానీ ఎప్పుడైతే మనకి ఫ్యామిలీ ఇచ్చారో అప్పుడు మనకు తెలిసి వచ్చింది, ఓ మనం ఈశ్వరులం కాదు అని. మీలో ఎంతమందికి ఆ రియలైజేషన్ వచ్చింది? ఇంకా ఎంతమందికి రాలేదు? లేదు లేదు, పర్వాలేదు, మేము చాలా బాగా చూసుకుంటున్నాం అని. వచ్చింది ప్రభుజీ. కొంచెం వచ్చిందా? కొంచెం కదా, పూర్తిగా వచ్చింది. గుర్తుకు వచ్చేసింది మాతజీ. అంటే మనం భగవంతుడి స్థానాన్ని తీసుకోలేం. భగవంతుడు అందరికీ తండ్రి, ఆయన పర్ఫెక్ట్ గా మేనేజ్ చేయగలడు, పర్ఫెక్ట్ గా అందరికి ఫుడ్ పెట్టగలడు, పర్ఫెక్ట్ గా అందరికి కర్మలకి పనిష్మెంట్ ఇవ్వగలడు, అందరూ చేసిన మంచి పనులకి చెడ్డ పనులకి రివార్డ్ ఇవ్వగలడు, అందరినీ కంట్రోల్లో పెట్టగలడు. మనం ఏమీ చేయలేం. మనం చాలా కష్టపడుతున్నాం. ఓకే, చాలా కష్టపడుతున్నాం. ఆయన పొజిషన్ తీసుకొని ఒక తండ్రి కిందనో తల్లి కిందనో, తండ్రి అయినా తల్లి అయినా కృష్ణుడే, పెట్టేది కృష్ణుడే, తీసేసేది కృష్ణుడే. కానీ మనము కాసేపు ఒక ఏదో చిన్నపిల్లలు గేమ్ ఆడుకున్నట్టుగా మనం కూడా ఆ గేమ్ లో పాత్రలు ధరించి చాలా సీరియస్ అయిపోయాము. నిజంగానే నేనే కృష్ణుడేమో అని కూడా ఫీల్ అయిపోతున్నాం. ఈశ్వరుడు నేనే, నేనే నిజంగా చేసిందని కూడా అనుకుంటున్నాం ప్రస్తుతానికి. అది కూడా, ఇదంతా కూడా మాయా మోహం. ఓకే, ఇది మోహం అంటే. అయితే కృష్ణుడిని అసిస్ట్ చేయడానికి చాలా మంది దేవతలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా డిపార్ట్మెంట్స్ చూసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా అవసరం, ఎందుకంటే కృష్ణుడు యొక్క విభూతులు అన్నమాట వాళ్ళందరూ కూడా. కృష్ణుడి యొక్క శక్తి ఆ విధంగా విస్తరించి ఉంది అనమాట వాళ్ళందరి రూపంలో. అయితే మోహం అనేటువంటి శాస్త్రాలలో, కొన్ని మోహ శాస్త్రాలలో ఎలా చెప్తారంటే కృష్ణుడు భగవంతుడు కాదు అని చెప్తారు. ఎక్కడెక్కడైతే అలాగ కృష్ణుడు భగవంతుడు కాదని చెప్తున్నారు, ఎక్కడెక్కడైతే కృష్ణుడికి సమానంగా ఇతర దేవతలు ఉన్నారని చెప్తున్నారు, లేకపోతే ఎక్కడెక్కడైతే కృష్ణుడి కన్నా అధికమైనటువంటి దేవతలు ఉన్నారని చెప్తున్నారు, అయితే ఎక్కడెక్కడైతే కృష్ణుడికి నరుడు నారాయణుడు ఒకటే, కృష్ణుడు జీవుడు ఒకటే అని చెప్తున్నారు, ఎక్కడెక్కడైతే భక్తి కన్నా ముఖ్యము కర్మ అని చెప్తున్నారు, ఇదంతా కూడా మోహ శాస్త్రము. అంటే కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ పేపర్. అంటే మీకు ఒక పరీక్ష, మీరు ప్రిపేర్ అయ్యారా లేదా అని చెక్ చేయడం. ఎలాగంటే సపోజ్ మీరు శిక్షా లెవెల్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అనుకోండి, గుణాన్నవ ప్రభు తీసుకుంటారు అప్పుడు టెంపుల్లో. ఓకే, కొంచెం టఫ్ క్వశ్చన్స్ అడిగారు మమ్మల్ని. అయితే మాతాజీకి ఈజీ క్వశ్చన్స్ అడుగుతారు, ప్రభుజీకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, మాతాజీకి సింపుల్ గా క్లోజ్ చేసేస్తారు ఇంటర్వ్యూ. మమ్మల్ని చాలా కన్ఫ్యూజింగ్ ప్రశ్నలు అడుగుతారు అన్నమాట. చాలా కన్ఫ్యూజ్ చేసి చివరికి లేదు మీరు బాగా ప్రిపేర్ అవ్వలేదని చెప్తారు. మాకు ఒకసారి అలాగే చేశారు. మీరు ప్రిపేర్ అవ్వలేదు, మీరు ఇంకా బుక్స్ అసలు చదవడమే లేదు, రిజెక్టెడ్ అని చెప్పారు. ఇక్కడ చదువుకుంటాను. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేస్తాం మన క్వశ్చన్లతో. నిజమే కాబోసు అని మనకు అనిపిస్తుంది. ఇది టెస్ట్, ఒక పరీక్ష. అంటే మన ప్రిపరేషన్ ఒక పరీక్ష. మీరు నిజంగా ప్రిపేర్డ్ గా ఉన్నారా లేదా? ఎప్పుడైతే మన కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ అడిగినప్పుడు
అవునవును. ఇప్పుడు కన్‌ఫ్యూజన్‌కి ఇప్పుడు సపోజ్ గురునానక్ ప్రభు అడిగారనుకోండి. కృష్ణుడు ఉన్నాడు. దేవతలు కూడా ఉన్నారు. ఎంతమంది దేవతలు ఆరాధించేవాళ్ళం. వాళ్ళు కూడా సమానమే. వాళ్ళేం తక్కువ? భక్తి అండి ముఖ్యం అంటే. భక్తే కదా ముఖ్యము. భక్తితోటి పూజించడం ముఖ్యం. ఎవరిని పూజించడం అనేది కాదు. అదే సపోజ్ అందరూ గట్టిగా అవును ప్రభుజీ అంటాం మనం. వెళ్లి చదువుకొని రా పో రిజెక్టెడ్ అంటారు. అర్థమవుతుందా మీకు? ఓకే. అంటే మన ప్రిపరేషన్ కరెక్ట్‌గా లేదని. అంటే మనం భగవద్గీత చదవలేదు. పరమ సత్యాన్ని తెలుసుకోలేకపోయామని. మన ప్రిపరేషన్ భక్తి పరిపక్వత చెందలేదు. వీక్‌గా ఉంది. కోమల శ్రద్ధ అంటారు దాన్ని. కోమల శ్రద్ధ అంటే లైట్‌గా ఏదో ఫెయిత్ ఉందన్నమాట. కొంచెం ఉంది. కొంచెం వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఇట్లా అన్నారనుకోండి కదిలిపోతాం. దాన్ని కోమల శ్రద్ధ అంటారు. ఇలా కోమల శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళకి పరీక్షలాగా మోహశాస్త్రాలన్నీ కూడా చెప్పబడతాయి. అయితే ఈ మోహశాస్త్రాలను ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? మోహశాస్త్రాలను చెప్పేది విష్ణుమూర్తి. విష్ణువే ఎవరు? శ్రీకృష్ణ భగవానుడే వ్యాసుడు. రైట్? ఆయననే రాశాడు మోహశాస్త్రాలని. ఓకే. శివుడు ఆయన కూడా మోహశాస్త్రాలు రాశాడు. ఎందుకు రాశాడు శివుడు అంటే, శివుడు చెప్తాడనమాట. సీక్రెట్ ఇది మరి మీకు చెప్తున్నాను. శివుడు ఒకసారి పార్వతీదేవితోటి చెప్తాడనమాట. పార్వతీదేవి అడుగుతుందన్నమాట. ఎందుకు మీరంత బాధగా ఉన్నారు? అయితే అంటాడనమాట, నేను జనాలని మోహింపచేసేటువంటి కొన్ని శాస్త్రాలని చెప్పమని నాకు ఆదేశం వచ్చింది అని. ఎవరిచ్చారు ఆదేశాన్ని అంట. నన్ను విష్ణు భగవానుడు పిలిచి కలియుగంలో ఉండేటువంటి జనాలని నా నుంచి విముఖులను చెయ్యి అనేటువంటి ఆదేశాన్ని ఇచ్చాడు. ఆయన కూడా నేను కొన్ని శాస్త్రాలు రాస్తాను. నేను కూడా జనాల్ని విముఖులను చేస్తాను. నువ్వు కూడా విముఖులను చెయ్యి అని చెప్పాడు. కాబట్టి నేను కలియుగంలో ఒక బ్రాహ్మణుడి కింద అవతారం తీసుకొని మాయావాదం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని చెప్తాను. ఆ సిద్ధాంతంలో జీవుడు భగవంతుడు ఒకటే. మోక్షం కలిగిన తర్వాత జీవుడు భగవంతుడితో ఒకటి సమానంగా అయిపోతాడు. లేకపోతే ఇతర దేవతలు కూడా భగవంతుడితో సమానము అనేటువంటి సిద్ధాంతాన్ని గట్టిగా చెప్తాను. అందరూ నమ్మేస్తారు అని చెప్తానన్నమాట. కాబట్టి ఈ సేవ నాకు ఇవ్వబడిందని నేను చాలా బాధపడుతున్నానని చెప్తాడు శివుడు పార్వతీదేవికి పద్మపురాణం. సో అలాగే అక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. సాత్వికమైనటువంటి పురాణాలు మోక్షాన్ని ఇస్తాయి. తామసికమైనటువంటి పురాణాలు తమస్సు అంటే అంధకారంలోకి తీసుకెళ్తాయి. మోహం లోపలికి తీసుకెళ్తాయి. కన్‌ఫ్యూజన్ మోహం అంటే కన్‌ఫ్యూజన్ స్క్రిప్చర్. అంటే ఎలాగంటే మీకు సపోజ్ మీకు కాలేజ్ టెక్స్ట్ బుక్ ఉందండి. ఓకే. బ్యాంక్ ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. లేకపోతే మెడికల్ ఎగ్జామ్ ఉంది. మెడికల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వడానికి ఒక టెక్స్ట్ బుక్ ఇస్తాను. ఆ టెక్స్ట్ బుక్‌లో కీస్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. మీకు ఇంకో రకమైన టెక్స్ట్ బుక్ ఇస్తా. కన్‌ఫ్యూజన్ టెక్స్ట్ బుక్. అదేంటంటే మీకున్న కాన్సెప్ట్ అంతా కూడా ఉల్టా చేసేసి మర్చిపోయేలా చేసి కన్‌ఫ్యూజ్ అయిపోయేలా చేస్తుంది. అంటే ఆ టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత మీకు ఉన్న కాన్సెప్ట్ అంతా పోతుంది. మీరు కాన్సెప్ట్ ఇది అని అనుకుని వస్తారు. కాన్సెప్టే మారిపోతుంది మొత్తం. ఫుల్ కాన్సెప్టే మారిపోతుంది. ఫార్ములా మారిపోతుంది. చివరికి మీరు ఎగ్జామ్‌కి ఆ ఫార్ములాతో వెళ్ళేసరికి ఫెయిల్ అయ్యి వస్తారు బయటికి. అది మోహశాస్త్రాలు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణమైన, సామవేదమైన, రామాయణమైన, మహాభారతమైన, మనుస్మృతి అయిన, ధర్మశాస్త్రాలైన చెప్పేది ఒకటే లైను. అంటే మీరు ఓవరాల్ బ్రాడ్ పిక్చర్ చూడాలి. మధ్యలో చెప్పేటువంటి కన్‌ఫ్యూజింగ్ ఆప్షన్స్‌ని చూసి కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఓవరాల్ అన్ని కలిపి ఒకసారి చూడాలి. అన్నిటిని కలిపి ఒక్కసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓహ్! ఇది విషయం. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో. వేదాల ద్వారా తెలుసుకోదగినటువంటిది నేనే. హ్మ్. మన్మనాభవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు. మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఎప్పుడు నన్ను తలుచుకోవాలని. నీ మనసుని నా పైన పెట్టు. ఆ! నా భక్తుడవు కమ్ము. నాకు నమస్కారాలని వనరింపుము. ఈ విధముగా నువ్వు నా ధామముకు రాగలవు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి చరమ సందేశం అనేది గుర్తొస్తే మోహం అనేది మొత్తం పటాపంచలైపోతుంది. ఓకే. కాబట్టి ఓవరాల్‌గా చూడాలి. ఆహ్, ఇవన్నీ కూడా ఓన్లీ చాలా గొప్ప గొప్ప ఆచార్యులు మాత్రమే చూడగలరు. గొప్ప గొప్ప వైష్ణవ ఆచార్యులు వాళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తారు కరెక్ట్‌గా. ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది ఉపనిషత్తులో. ఎక్కడెక్కడైతే కన్‌ఫ్యూజన్ ఉంటుందో దాన్ని కూడా వాళ్ళు రీఇంటర్ప్రెట్ చేసి చెప్తారు.
అసలు వేదాలలో ఉండేటువంటి ప్రతి ఒక్క అక్షరం కూడా విష్ణుమూర్తినే పూజిస్తున్నది. వేదాలలోనే కాదు, ప్రతి భాషలో మనుషులు మాట్లాడేటువంటి ప్రతి భాషలో ఉన్నటువంటి ప్రతి అక్షరము, ప్రతి శబ్దము కూడా విష్ణుమూర్తినే గ్లోరిఫై చేస్తున్నది. అసలు మనుషులు చెప్పేటువంటి మాటలే కాదు, సింహాలు చేసేటువంటి గర్జన, పక్షులు చేసేటువంటి కిలకిల రావాలు, లేకపోతే తుమ్మెదలు చేసే జుంకార నాదం, మేఘాల నుంచి వచ్చేటువంటి గర్జన కూడా కృష్ణ భగవాను కీర్తిస్తున్నది. అది తెలుసుకునేటువంటి శక్తి మనకి లేదు. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేనా, ప్రేమతోటి చూసిన వాళ్ళకి తెలిసి వస్తుంది అది. ఓహో, ఇక్కడ ఒక తుమ్మెద జుయి 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 సౌండ్ చేస్తుందంటే అది సౌండ్ జుయి జుయి చేయట్లేదు, అది వేద మంత్రాలను చదువుతోంది. కృష్ణ భగవాను పూజిస్తూ వేద మంత్రాలను చెప్తుంది, అది మీకు తెలియట్లేదు. అది వైకుంఠంలో ఉండేటువంటి తుమ్మెదలు అలా చేస్తాయంట సౌండ్. అది కాళ్ళ దగ్గర వైకుంఠంలో విష్ణుమూర్తి వేసుకున్నటువంటి వనమాల చుట్టూ ఉన్నటువంటి తుమ్మెదలు, ఆ తేనె తీగలు ఏవైతే ఉంటాయో అవి చేసే నాదం ఏదైతే ఉందో అదేంటంటే వేద మంత్రాలని పఠిస్తున్నాయి. అవన్నీ కూడా విష్ణుమూర్తిని ఆరాధిస్తున్నాయి అన్నమాట. అది అంటే భక్త్యామాం అభిజానాతి, ఇదంతా కూడా భక్తి ఉన్నవాడికి మాత్రమే అర్థమవుతుందని కృష్ణ భగవానుడు చెప్తాడు. 13వ అధ్యాయంలో కూడా చెప్తాడు అన్నమాట. 11వ అధ్యాయంలో మద్భక్త ఏతద్ విజ్ఞాయ, అంటే కేవలం నా భక్తుడు మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతాడు. ఈ ఆధ్యాత్మిక తత్వం అనేది భక్తి లేని వాడికి, కోమలమైనటువంటి శ్రద్ధ ఉన్న వాళ్ళకి కాదు, వాళ్ళు తెలుసుకోలేరు. వాళ్ళు తెలుసుకున్నామని అనుకుంటున్నది అది పరమసత్యం కాదు. వాళ్ళు తెలుసుకున్నామనేది ఏదైతే అనుకుంటున్నారో అది మాయావాదం. మాయావాదం అంటే బౌద్ధం. బౌద్ధ మతం అంటే భగవంతుడు లేడు, భగవంతుడికి ఏ ఆకారము లేదు, వేదాలు ప్రమాణం కాదు, వేదాలు అవసరం లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, అసలు ఏమీ లేదు, అంత మాయే. ఇది బౌద్ధ మతం. ఓకే, ఇది వేదం కాదు. నీకు అర్థమైందా? భక్తితోటి చూస్తున్న వాడికే తెలిసొస్తుంది అనమాట. ఓహో, ఇది భక్తి అంటే, భగవంతుడు అంటే ఎవరు, భక్తి అంటే ఏంటి అని తెలిసొస్తుంది. ఓకే, సో అలా తెలియజేసేటువంటి ఒక ఈ వేదాలన్నీ కూడా ఒక చెట్టు అయితే, మనం ఉపమానం చెప్పుకుంటాం కదా, చెట్టు అనుకోండి వేదం. ఆ చెట్టులో రసం అనేది మామిడికాయ చెట్టు ఉంది, మామిడి పండు, తీయటి అల్ఫోన్జో మామిడి పండు, చాలా స్వీట్, మీ ఫేవరెట్ మామిడి పండు ఏదైతే ఉందో అది. ఆ రసము, మామిడి పండు ఉండేటువంటి రసము ఆ చెట్టులో కూడా ఉంటుంది, ఆకుల్లో కూడా ఉంటుంది, కొమ్మల్లో కూడా ఉంటుంది. కానీ మీరు ఆ కొమ్మల్ని కరిచి తింటే మీకు తీయగా ఉంటుందా? అయితే ఆకుల్ని కనుక నమిలినట్టయితే మామిడి ఆకుల్ని తీపి తెలుస్తుందా? హరే కృష్ణ, చెప్పగలరా ఎవరైనా? ఆకులు తింటే తెలియదు తెలియదు ప్రభుజీ. ప్రభుజీ. తెలియదు ప్రభుజీ. ఎస్, ఆకులు ఆకులు తింటే, కొమ్మలు నమిలితే చేదుగా ఉంటుంది, తీపి తెలియదు. అవును ప్రభుజీ. కానీ అవును. ఆ మామిడికాయ రసం అనేది ఆకుల్లో కూడా ఉంది, కొమ్మల్లో కూడా ఉంది, ఉండాలి కదా, ఉండకపోతే పండులోకి ఎలా వస్తుంది? కాకపోతే ఆ రసము మనం తీసుకునే విధంగా లేదు. అంటే అది మనం తీసుకునేటువంటి పొజిషన్లో లేదు, మనం ఎప్రిషియేట్ చేసే విధంగా లేదు అది. అంటే ఎలాగైతే సపోజ్ పాలున్నాయి, పాలని ప్రాసెస్ చేస్తే పెరుగు వస్తుంది, పెరుగు నుంచి వెన్న తీయచ్చు, వెన్న నుంచి నెయ్యి వస్తుంది. అంటే పాలలో నెయ్యి ఉందా లేదా? పాలలో నెయ్యి ఉంటుందా ఉండదా? ఉంటుంది చెప్పండి. ప్రభుజీ, ప్రాసెస్ ప్రకారం పాలలో నెయ్యి ప్రభుజీ. ఉంటుంది, కానీ మిమ్మల్ని జస్ట్ పాలు ఇచ్చి అందులో నెయ్యి తీసుకోండి అంటే మనం తీసుకోలేం తీసుకోవాలి. అవును కదా. లేకపోతే ఒక ఇది తీసుకోండి, చెరుకు గడ్డ ఉంది, చెరుకు గడ్డలో చక్కెర ఉంటుందా ఉండదా? చెరుకు గడ్డ లోపల ఉంటుంది ప్రభుజీ. చెరుకు గడ్డ నుంచే కదా చక్కెర వచ్చేది. చెరుకు గడ్డ నుంచి ప్రాసెస్ చేసి చివరికి చక్కెర అయింది కదా. కానీ చక్కెర మన నోట్లో పెడితే తెలుస్తుంది, చిన్న బేబీ నోట్లో పెట్టినా కూడా వెంటనే తీయగా తెలిసిపోతుంది, అంతే కదా. కానీ మనకు ఒక చెరుకు గడ్డ ఇచ్చేసి తిని చక్కెర ఉందేమో చెప్పు అంటే చెప్పలేకపోవచ్చు మనం. అలాగే వేదం కూడా, వేదానికి భాగవతానికి ఉన్న రిలేషన్షిప్ ఇది. భాగవతం అనేది వేదం అనేటువంటి చెట్టుకు పండినటువంటి తీయటి పండు.
అయితే సపోజ్ వేదం అంతా కూడా ఒక పాలైతే గనక అందులో వచ్చేటువంటి నెయ్యి ఏదైతే ఉందో, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఏదైతే ఉందో అది భాగవతం. లేకపోతే ఆ, ఒక ఒక చక్కెర ఎలాగైతే చివరికి ఫైనల్ బై ప్రోడక్ట్ ఏదైతే వస్తుందో ఎవరైనా కూడా తినగలరు, ఎవరైనా కూడా ఎంజాయ్ చేయగలరు చక్కెరని. చెరుకు గడ్డ తినాలంటే పళ్ళు గట్టిగా ఉండాలి. సో అందులో స్వీట్ కూడా అంత స్వీట్ ఉండకపోవచ్చు, షుగర్ ఉన్నంత, రైట్. సో అలాగా భాగవతం అనేది డైరెక్ట్ గా స్ట్రైట్ గా పాయింట్ కి వస్తుంది. మోహం అనేది అందులో ఉండదు, కన్ఫ్యూజన్ అనేది అందులో ఉండదు. 100% ప్యూర్ కంటెంట్, నో కన్ఫ్యూజన్, 100% ప్యూర్. అది శ్రీమద్ భాగవతం. ఓకే, కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని మనం చదవాలి. ఇందులో మనం బాగా కూడా తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా, రైట్. మనం చాలా శ్లోకాలని కూడా మనం చాలా చాప్టర్స్ కూడా చెప్పి ఉన్నాం. ఓకే, భీష్మది మనం ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ చాప్టర్ ఇదంతా కూడా ఫస్ట్ క్యాంటో చాలా ముఖ్యమైనది. మనం అనిపించచ్చు ఎన్నిసార్లు చదువుతామండి అంటే, ఎన్నిసార్లు చదవడం కాదు. ఫస్ట్ క్యాంటో అనేది కృష్ణుడి పాద పద్మాలు కదా. మొదటి 2 స్కందాలు కృష్ణుడి పాదాలు. ఓకే, కృష్ణుడి పాదాలను గట్టిగా పట్టుకోమని చెప్తుంది భాగవతం. ఆశ్రయం కృష్ణుడి పాదాలని గట్టిగా పట్టుకోవడం అంటే 2 మొదటి స్కందాలను గట్టిగా పట్టుకోవాలి. అందులో అన్ని విషయాలు ఉన్నాయన్నమాట, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఋషుల ప్రశ్నలు మొదటి అధ్యాయం. అక్కడ ఉండేటువంటి ఋషులందరూ కూడా ఎంత అందమైన ప్రశ్నలు అడిగారు, ఎంత మంచి 6 ప్రశ్నలు అడుగుతారు కదా. నెక్స్ట్ కలియుగంలో ఉండేటువంటి లక్షణాలు, తర్వాత సూత గోస్వామి నైమిషారణ్యంలో ఉండేటువంటి ఋషులకి సమాధానం చెప్తూ ఎంత బాగా చెప్తాడా. 2వ అధ్యాయం మీకు గుర్తుందా? చిన్న అధ్యాయము, ఎన్ని విషయాలు ఎన్ని విషయాలు ఎన్ని విషయాలు. ఒక 20 శ్లోకాలు ఉంటాయా? బట్ ఆ 20 శ్లోకాలు ఎంత అర్థం ఉంది అసలు ఆ 20 శ్లోకాలలో. ఎంత బాగుంటాయి అసలు. అసలు చాలా అదే ఒక అద్భుతం. ఈ 2వ అధ్యాయం అనేది అదొక అద్భుతం అన్నమాట. అంత అద్భుతమైనటువంటి అధ్యాయం. 34 శ్లోకాలు ఉన్నాయి. 34 శ్లోకాలు. పర్టికులర్ గా కొన్ని శ్లోకాలు కంటిన్యూస్ గా ఎంత పవర్ఫుల్ గా వెళ్ళిపోతాయి, డైరెక్ట్ పాయింట్ కి వచ్చేస్తాయి. అవునా. తర్వాత సర్వావతారములకు మూలం శ్రీకృష్ణ భగవానుడు. ఇది ఎంత ముఖ్యమైనటువంటి అధ్యాయం. అన్ని అవతారాల గురించి చెప్తున్నాను. 3వ అధ్యాయం. 3వ అధ్యాయం. అన్ని అవతారాలు జస్ట్ తలుచుకుంటే అంట పొద్దున సాయంత్రము మనకు ఉండేటువంటి కష్టాలన్నీ తీరిపోతాయంట. ఈ అవతారాల్లో అంత పవర్ ఉంది. అవతారాల స్టోరీ జస్ట్ కేవలం మనం తలుచుకుంటేనే, ఈ అవతారాలన్నీ వచ్చాయి, ఇలా భగవంతుడు ఇలా వచ్చాడని చెప్పుకుంటేనే మనకున్న ఎట్లాంటి కష్టమైనా కంప్లీట్ గా పోతుంది. మనం ఏవో రెమెడీస్ వెతుక్కుంటామండి, పిచ్చి పిచ్చి రెమెడీస్ వెతుక్కుతున్నాం. మనం నిజం చెప్తున్నాను. ఉంగరాలను వేసుకోవడము, లేకపోతే వెళ్ళి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళడము, వాస్తు శాస్త్రం చూసుకోవడము, న్యూమరాలజీ చూడడం, లేకపోతే ఏవో పిచ్చి పిచ్చి ఇవన్నీ చేస్తుంటాం. మనం మా పాలు తీసుకుపోయి ఏదో ఎక్కడో ఆలయాల్లో ఇక్కడ అక్కడ పోయడము, ఏవో చేస్తున్నాం. మీనింగ్లెస్ పనులు ఇవన్నీ యాక్చువల్గా. ఓకే, ఎందుకంటే అసలైనటువంటి రెమెడీ మీరు ఆలోచించండి ఫస్ట్. అసలు కష్టాలంటే ఏంటి, కష్టాలకు అసలైనటువంటి రెమెడీ ఏంటి? తాత్వికంగా ఆలోచించండి, కొంచెం డీప్ గా ఆలోచించండి. అసలు కష్టం అనేది ఎందుకు వచ్చింది, ఈ కష్టాన్ని ఎలా నివారించాలి? డీప్ గా వెళ్ళి ఆలోచించండి. డీప్ గా, జస్ట్ పైన కాదు. మనం నవగ్రహాలకు ఆరాధన చేశాము, శనీశ్వర ఆలయంలో నూనె పోసాము, ఇలా కాదు. డీప్ గా ఆలోచించాలి. కర్మ వల్ల ఇంకా డీప్ గా ఆలోచించండి. అసలు కష్టం అనేది మనం ఎందుకు అనుభవిస్తున్నాము? పూర్వజన్మ కర్మ. ఎవరు అనుభవిస్తున్నారు కష్టాన్ని చెప్పండి ఫస్ట్. ఆత్మకి కష్టం ఉంటుందా? శరీరానికి, మనసుకి కష్టం ఉంటుంది, అవునా? బుద్ధికి కష్టం ఉంటుంది, ఇంద్రియాలకి కష్టం ఉంటుంది, శరీరానికి కష్టం ఉంటుంది, చర్మానికి కష్టం ఉంటుంది. ఆత్మకి కష్టం ఉంటుందా? ఉండదు ప్రభుజీ. అది పరమాత్మ చర్మం లేదు. ఆత్మకి మనసు లేదు. ఆత్మకి మనసు అంటే మనసు అట్లా చెల్లించదు కదా. ఆత్మ ఎప్పుడు నిత్యం ఉండేది. అది మీరు ఆలోచించండి. మీరు అందరూ ఎంత గ్రేట్ అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం. ఎందుకంటే మీరు ఏదో ఇప్పుడు జన్మ తీసుకొని ఏదో ఈ జన్మలో ఉన్నవాళ్ళు కాదు.
ఏదో మనం ఇప్పుడు ఎలా యాక్ట్ చేస్తామంటే మనము ఏదో కొత్తగా అయ్యో మాకేం తెలియదండి ఈ ఊరు, మేము ఇప్పుడే వచ్చామండి, మాకేం తెలియదు అలా మనం అనుకుంటున్నాం. ఇప్పుడు కాదు మనం వచ్చింది ఇక్కడికి. ఎప్పుడు వచ్చాం? అనాది కాలంగా ఉన్నాం. అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి మనకి? అంటే భగవంతుడికి ఎంత వయస్సు ఉందో అంత వయస్సు ఉంది మనకి. భగవంతుడితో సమానం కాదు, నో డౌట్. బట్ మనకు అనుభవం లేని విషయం అనేది లేనే లేదు. మనకు తెలియని విషయం అనేది లేనే లేదు. నాకు తెలియదు అంటే అది మనం అనుకుంటున్నాం అంటే, బట్ అన్ని తెలుసు, అన్ని చూసాం, మర్చిపోయాం అంతే. అన్ని చూసాం, అన్ని అనుభవించాం, అన్ని మర్చిపోయాం. ఎన్నిసార్లు చనిపోయాం మనకి ఐడియా లేదు. ఎన్నిసార్లు పుట్టామో, ఎన్నిసార్లు చనిపోయామో మనకు తెలియదు. ఎన్ని శరీరాలు మార్చామో, ఎన్ని కుటుంబాలని, ఎంత మందిని పోషించామో, ఎన్నెన్ని కుటుంబాలలో ఎన్నెన్ని సార్లు జన్మలు ఎత్తామో మనకు తెలియదు. ఓకే, కానీ మనం ఆత్మలం. అయితే కష్టం అనేది ఎందుకు వస్తుందంటే, నేను శరీరాన్ని అనే ఒక ఫాల్స్ ఐడెంటిఫికేషన్ వల్ల వస్తుంది కష్టం. ఒప్పుకుంటారా? కష్టం అనేది ఎందుకు వస్తుంది? ఎస్ ప్రభుజీ, ఎస్ ప్రభు. కన్ఫ్యూజ్ అయిపోయి, అంటే సంభావం నేను శరీరాన్ని అని నేను అనేసుకున్నాను కాబట్టి, సపోజ్ డాక్టర్ గారు ఏం చెప్తే నీకు ఏదో ప్రాబ్లం వచ్చిందంటే ఫీల్ అవుతా గ్యారంటీగా, అరే నాకెందుకు ఇలాంటి కష్టం వచ్చింది అని అందరికి అనిపిస్తుంది న్యాచురల్ గా. ఎందుకు అంటే ఫస్ట్ నేను శరీరం అనే ఆ స్టేట్ లో ఉన్నాను, ప్రస్తుతానికి అందులోనే ఉన్నాను కాబట్టి. అయితే మనకి భాగవతంలో, భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్తానంటే, ఒక స్టేట్ అనేది ఉంటుందంట. ఏంటా స్టేట్ అంటే బ్రహ్మభూత స్థితి అని. ఆ బ్రహ్మభూత స్థితి అనేది ఉన్నది, అదేదో ఆ జస్ట్ ఏదో గాల్లో పెట్టి ఉట్టిగా చూపించేటువంటి బొమ్మ కాదు. ఆ బ్రహ్మభూత స్థితికి ఎంతో మంది వెళ్ళారు ఇంతకు ముందు. ఎంతో మంది గొప్ప భక్తులు కూడా వెళ్ళారు. ఎన్నో ఉన్నాయి స్టోరీస్ వాళ్ళ గురించి. బ్రహ్మభూతి స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళకి నా శోచతి నా కాంక్ష, వాళ్ళకి ఎటువంటి కష్టాలనేవి ఉండవు. వాళ్ళకి ఏం జరిగినా శరీరానికి వాళ్ళు ఏమీ పట్టించుకోరు. రైట్. వృషభదేవుడు ఉంటాడు. వృషభదేవుడు ఆయన అఫ్ కోర్స్ ఆయన భగవంతుడు అవతారము. వృషభదేవుడు ఆయన ఎట్లాగా అంటే అసలు ఎంత వైరాగ్యం అంటే ఆయనకి జనాలు పిచ్చోడు అని చెప్పి రాళ్ళు తీసుకొట్లా కూడా ఆయన పట్టించుకోడు. ఆయనకేమి ఫీలింగ్ లేదు, అని అంత పట్టించుకోడు. శరీరం కాదని ఆయనకి 100% తెలుసు కాదు. జడభరతుడు జడభరతుడు ఏ విధంగా అయితే ఉంటాడు, ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే ఉంటాడు, ఏం భయం లేదు వాళ్ళకి. మనం భయపడుతున్నాం, ఓకే మనకి ఏమైపోతుందో, నెక్స్ట్ టైం అయిపోతుందో. ప్రహ్లాదుడికి ఏం భయం లేదు. పాములు పంపించినా కూడా, పాములు కలిసినా భయం లేదు, లోతులో పడేసిన భయం లేదు, ఏం చేసినా భయం లేదు ప్రహ్లాదుడికి కదా. సో ఆ స్థితి అనేది, బ్రహ్మబుద్ధ స్థితి అనేది ఉన్నది. ఆ స్థితి అనేది మనం ఆ స్థితికి వస్తే అది అసలైనటువంటి రెమెడీ. అంటే అది దాన్ని రెమెడీ అంటారు. పోయి నవగ్రహాలకు వెళ్ళి మన నూనె పోస్తే ఏమొస్తుందండి? అది రెమెడీనా? ఆలోచన, నేను చెప్పేది అది. అర్థం చేసుకోండి. బ్రహ్మభూత స్థితి వస్తుందా మనకి? అర్థమవుతుందా నేను చెప్పే విషయం? అంటే నేను ఎవరిని కించపరచడం లేదు. దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క అనుచరులు, చాలా గొప్పవాళ్ళు, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ మనం ఇట్లాంటి రెమెడీస్ చెప్పేటప్పుడు అవి చెప్తారు కదా, అలా చెయ్యరండి అని. అంటే మనం ఫైనల్ రెమెడీ మాట్లాడుతున్నాం ఇక్కడ మాతాజీ. అంటే అది అదంతా ఎలాగంటే భౌతికమైనది మాతాజీ. భౌతికమైన చిన్న రెమెడీస్, అది రియల్ సొల్యూషన్ ఇవ్వదు. భౌతికంగా సపోజ్ మనం ఒక చిన్న రెమెడీ తీసుకున్నా ఏదో కాసేపు పని చేస్తుంది అది అంతే. మళ్ళీ నెక్స్ట్ శరీరానికి అది పనికి వస్తుందా? పోనీ నెక్స్ట్ ఇన్సిడెంట్ కి పనికి వస్తుందా చెప్పండి కదా. ప్రభుజీ దేనికి సింపుల్ అండి. ఇప్పుడు కడుపులో ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అసిడిటీ రిపీటెడ్ గా వచ్చే వాళ్ళకి 2 రకాల ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఒకటి ఏంటంటే వాళ్ళకి యాంటాసిడ్స్ ఇచ్చి ఏదో మేనేజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే కడుపులో ట్రీట్మెంట్ ఇచ్చి రిపేర్ చేయొచ్చు. ఏది కరెక్ట్ ట్రీట్మెంట్? ఏదో టెంపరీగా మెడిసిన్ ఇచ్చేసి నొప్పిని తగ్గించడం ఆ ట్రీట్మెంట్ అంటే? నిజంగా కంప్లీట్ గా రోగాన్ని తీయడం ఆ ట్రీట్మెంట్ అంటే? పర్మనెంట్ గా తీసేది కరెక్ట్ స్టేట్మెంట్ ప్రభుజీ. అదే దాన్నే కరెక్ట్ గా చెప్పాలంటే, నిజంగా చెప్పాలి, అది ఒకటే ట్రీట్మెంట్ అంటే. అదే ట్రీట్మెంట్ అంటే. ఏదైతే కంప్లీట్ గా రోగం రూట్ కి వెళ్ళి రోగాన్ని సంపూర్ణంగా తీసేసి సంపూర్ణంగా ఆరోగ్యకరంగా చేస్తుందో అదే ట్రీట్మెంట్ అంటే. తాత్కాలికమైనటువంటి జస్ట్ మనకి ఒక టెంపరీ రిలీఫ్ ఇచ్చేటువంటి స్టిరాయిడ్స్ ట్రీట్మెంట్ కాదు అది. రైట్. అది దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవునా కదా? పెయిన్ కిల్లర్స్ రిపీటెడ్ గా వేసుకుంటే ఏమవుతుంది? కిడ్నీ పాడైపోతుంది కదండి. సో రియల్ ట్రీట్మెంట్ అనేది ఉండాలి.
రియల్ ట్రీట్మెంట్ మనకి భగవంతుడు ఇస్తున్నాడు భగవద్గీతలో. భగవంతుడు స్పష్టంగా చెప్తున్నారు 6వ అధ్యాయంలో ఏంటంటే ఆ స్థితిలో, బ్రహ్మభూత స్థితిలో గురువునపి విచాల్యతే అని, అంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా మనిషి కదలడు అని, అంటే ఇటు ఇంకా ఇంకా భయపడడు, భయం అనేది పోయింది, కంప్లీట్ గా పోయింది. అది మనకు కావాలి. భీష్ముడు ఎలాగా అయితే అప్పచయం మీద పడుకున్నాడు, అదేం కంఫర్టబుల్ స్లీప్ వెల్ మ్యాట్రెస్ కాదు కదా. ఇప్పుడు చల్లగా వింటర్ ఉంది, హాయిగా రగ్గు కప్పుకొని హ్యాపీగా పడుకోలేదు ఆయన అరుపు మీద. దేని మీద ఉన్నాడు? బాణాల మీద ఆయన పడుకున్నాడు. షార్ప్గా ఉంటాయి అవి. చూడండి భీష్ముడు. అవును ప్రభు. అంపశయ్య మీద పడుకున్నాడు. బట్ ఆయన అంత పెయిన్ లో కూడా ఆయన భగవంతుని తలుచుకుంటున్నాడు, భీష్మ స్తుతిని చేస్తున్నాడు. అవునా కదా? అవును ప్రభు. విష్ణు సహస్రాన్ని కూడా విష్ణు సహస్రనామని చెప్తున్నాడు, భీష్మ స్తుతిని చెప్తున్నాడు, కృష్ణ భగవాను పొగుడుతున్నాడు, ఎన్నో ధర్మశాస్త్రాలని చెప్తున్నాడు యుధిష్ఠిర మహారాజ్కి. మనం చెప్పగలమా? మనకి ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉంటే మనం చెప్పగలమా? మనం కంఫర్టబుల్ గా చెప్పగలమా? చెప్పండి. చెప్పలేము. మనకి ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటే మనం కూర్చోగలమా? బ్యాక్ పెయిన్ ఉంటే కూర్చొని చెప్పగలమా ఎక్కువసేపు? బట్ ఆయన ఎలా టాలరేట్ చేస్తున్నాడు అంత కష్టాన్ని. ఓకే, ఇది మనము మూలం లోపలికి వెళ్తున్నాం అన్నమాట. కంప్లీట్ ఫైనల్ ట్రీట్మెంట్ లోకి వస్తున్నాం. యాక్చువల్ ట్రీట్మెంట్ అనేది అవసరం. ఊరికేనే ఏదో జస్ట్ పైన ఏదో మోసం చేసినటువంటి ట్రీట్మెంట్స్ వద్దు మాకు. అర్థమవుతుందా మీకు? సో అది భాగవతంలోని 3వ శ్లోకం చెప్తుంది అన్నమాట ఈ విషయం గురించి. చదివి వినిపిస్తాను ఒకసారి. ధర్మ కైతవత్ర, చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. నిగమ కల్పతరో ఫలితం. ఎన్నో అధ్యాయం ప్రభు? ఫస్ట్ అధ్యాయం రెండో శ్లోకం. భాగవతం మొదటి శ్లోకంలో కృష్ణ భగవానుడి గురించి చెప్పి, కృష్ణ భగవానుడు దేవాది దేవుడు పరబ్రహ్మం అని చెప్పిన తర్వాత రెండో శ్లోకం, మొదటి స్కందం 1వ అధ్యాయం 2వ శ్లోకం. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః సద్యో వృద్ధ్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషిభిస్తక్షణాత్. చూడండి, భౌతిక భావన ప్రేరితములైన ధర్మములన్నిటినీ సంపూర్ణముగా నిరసించి మాత్సర్యరహితులైన భక్తులు అవగతము నర్చుకోగల పరమోత్కృష్టమైన సత్యమును ఈ భాగవత పురాణము ప్రతిపాదించుచున్నది. పరమోత్కృష్ట సత్యమనున్నది మాయకు పరమైన సత్యమయ్యుండి సర్వులకు మంగళప్రదాయకమయ్యున్నది. అట్టి సత్యము త్రివిధ తాపములను సమూలముగా నశింపజేయును. మహాముని అయిన వ్యాసదేవునిచే అతని పరిపక్వ స్థితిలో రచింపబడిన ఈ శ్రీమద్భాగవతము భగవదానుభూతిని పొందుటకు సర్వ విధములుగా యోగ్యమై ఉన్నప్పుడు వేరొక గ్రంథము యొక్క అవసరమేమున్నది? శ్రీమద్భాగవతము సందేశమును మనుజుడు శ్రద్ధతో అణుకువతో శ్రవణము చేసినంతనే తజ్ఞానముచే దేవదేవుడు అతని హృదయమునందు సుస్థాపితుడగుచున్నాడు. ఎంత గంభీరంగా ఉన్నదో విన్నారా అసలు శ్లోకం? కానీ ఎంత గంభీరంగా ఉంది అసలు ఈ శ్లోకం, ఎంత డీప్ గా ఉంది చూడండి. అసలు ఎన్ని మీనింగ్స్ చెప్పచ్చు ఇందులో. మీకు అద్భుతమైన విషయం చెప్తా వినండి. వేదాలలో ఉండేటువంటి ప్రతి శ్లోకానికి 3 అర్థాలు ఉంటాయంట. 3 అర్థాలు. ఎన్ని అర్థాలు ఉంటాయి? 3 అర్థాలు. మహాభారతంలో ఉండే ప్రతి శ్లోకానికి 10 అర్థాలు ఉంటాయంట. ఎన్ని అర్థాలు ఉంటాయి ఒక్కొక్క శ్లోకానికి? 10 అర్థాలు. 10 అర్థాలు. విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి ప్రతి పదానికి 100 అర్థాలు ఉంటాయంట. ఎన్ని అర్థాలు ఉంటాయండి విష్ణు సహస్రనామంలో ప్రతి పదానికి? 100 అర్థాలు. 100 అర్థాలు. శ్రీమద్ భాగవతంలో ఉండేటువంటి శ్లోకాలకి అనంతమైనటువంటి అర్థం. అనంతం అంటే 1 కాదు, 3 కాదు, 10 కాదు, 100 కాదు, 1000 కాదు, అనంతం.
మీకు ఎంత టాలెంట్ ఉంటే మీకు అన్ని మీనింగ్స్ వస్తాయి అందులోంచి. చైతన్య మహాప్రభు ఒక శ్లోకానికి 64 మీనింగ్స్ చెప్పాడు. ఆత్మారామష్టమునయం అనేటువంటి శ్లోకానికి ఒక పండితుడు వచ్చి ఛాలెంజ్ చేస్తాడు అనమాట. ఆత్మారామష్టమని చైతన్య మహాప్రభు చెప్తారనమాట. ఆత్మారాములైనటువంటి విముక్త పురుషులు, ముక్త పురుషులు కూడా కృష్ణ భగవానుడి యొక్క కథలకి ఆకర్షింపబడతారు అని చెప్తే ఒక శ్లోకానికి అర్థము ఈ పండితుడు 16 అర్థాలు చెప్పాడంట. సార్వభౌమ భట్టాచార్య 16 అర్థాలు చెప్పాడు చైతన్య మహాప్రభు ముందు. చైతన్య మహాప్రభు 64 అర్థాలు చెప్పాడంట. సో అది శ్రీమద్ భాగవతం అంట. ధర్మ ప్రోజిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం పర్చతాం. దీనిలోనే చాలా మీనింగ్స్ అనంతంగా తీసుకోవచ్చు మీనింగ్స్, బట్ ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్పిన మీనింగ్ చూద్దాం. ప్రోజిత ధర్మ, ప్రోజిత కైతవ అంటే కైతవ ధర్మాలను ప్రోజిత అంటే నిరసించడము. ప్రభుపాదుల వారైతే ఆయన భాషణలో ఉపన్యాసంలో ఏం చెప్పారంటే, భాగవతము కైతవ ధర్మాన్ని తన్ని వేస్తున్నది అని చెప్పారు. రాయలే పుస్తకంలో, బట్ అలా చెప్పారు ఉపన్యాసం. భాగవతము కైతవ ధర్మాలని తంతుంది అని కాలుతోట. తనడం అంటే ఒకసారి తన్ని వేయడం అంతే. అంటే ఇంకా చెత్త అనేది నో ఎంటర్టైన్మెంట్ ఇక్కడ భాగవతంలో. అర్థమైందా మీకు? ఒక్కటే రైట్. అంటే ఇంకా నాన్ సెన్స్ చెప్పడానికి అలవ్ లేదనమాట భాగవతంలో. ఏంటది నాన్ సెన్స్ అని ఎందుకు అంటున్నాం మనం అంటే, యాక్చువల్గా వ్యాస భగవానుడు వేదాలన్నింటినీ కూడా 4 విధాలుగా విభజించి ఆయన మహాభారతాన్ని రచించి కూర్చున్నాడు అంట. అప్పుడు ఆయన చాలా సంతోషంగా కూర్చున్నాడా? ఎలా కూర్చున్నాడు? చాలా విచారంగా కూర్చొని ఉంటాడు ప్రభుజీ. సాటిస్ఫాక్షన్ ఉండదు ఆయనకి ఎంత రాసినా. ఎందుకు లేదు సాటిస్ఫాక్షన్? మహాభారతం రాశారు కదా, 1,00,000 శ్లోకాలు ఉన్నాయి మహాభారతంలో. మన భౌతిక ప్రపంచంలో 1,00,000 శ్లోకాలు ఉన్నాయంటే అందులో ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల శ్లోకాలు ఉన్నాయో యాక్చువల్ గా అయితే. ఎన్ని రాసినా సంతృప్తి అదేంటి? సంతృప్తి కలగకపోవడం ఏంటి? కలగకపోవటానికి కారణము నారద మహర్షి చెప్తారు కదా ప్రభుజీ, ఆయనకి భగవంతుని యొక్క లక్షణాలను ఎప్పుడైతే కీర్తించట్లేదు ఆయనకి, భగవంతుడి గురించి చక్కగా వర్ణించలేదు అని. చూడండి ఏం చెప్తారు, నేను ఒకసారి చదివి చెప్తాను. నారదుల వారు వ్యాసుడు చాలా చాలా విచారంగా కూర్చున్నప్పుడు నారదుడు ఆయనకు ఉపదేశం చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకు నువ్వు తెలుసా, నువ్వు ఎంత బాధగా ఉన్నావు ఎందుకో తెలుసా అని చెప్తారనమాట. చెప్తాను వినండి. ఇది 5వ అధ్యాయంలో వస్తుంది. ఎస్, నారదు ముని ఈ విధంగా చెప్తారనమాట. అయితే వ్యాసుల వారు అడుగుతారన్నమాట, నారదులు ఎవరంటే ఆయన గురువు కదా, అడుగుతారన్నమాట. నాకెందుకనో చాలా అస్సలు బాగాలేదండి అని, ఏమో తెలియలేకపోవట్లేను, నాకు ఎందుకో తెలియడం లేదు, నేను ఏదో తప్పు చేశాను అని నాకు అనిపిస్తోంది. మీరే నాకు దయచేసి నా అసంతృప్తికి మూల కారణాన్ని మీరు చెప్పండి అని ప్రశ్నిస్తారు నారదుల గురువు వ్యాసుడి. అప్పుడు నారదుడు ఇలా పలికారు, ఉదాత్తములను అమలములు అయిన శ్రీకృష్ణ భగవానుని వైభవములను నీవు వాస్తవముగా కీర్తించలేదు. భగవానుని దివ్యేంద్రియములను సంతృప్తి పరుపజాలనటువంటి తత్వము నిరర్ధకమైనదిగా భావింపబడును. అంటే ఏనై వాసౌ నతుష్యేత మన్యే తద్దర్శనం ఖిలం. ఖిలం అంటే న్యూనం, నిరర్థకము. ఏ దర్శనం అయితే భగవంతుడి యొక్క దివ్య ఇంద్రియాలని తృప్తిపరచదో ఆ దర్శనము నిరర్థకమైనటువంటి దర్శనం అని చెప్తున్నాడు ఒక ముక్కలో. అంటే మన వేదాలలో ఎన్నో దర్శనాలు ఉంటాయి,
రైట్. ఎన్నో మీమాంస, న్యాయశాస్త్రము, మీమాంసము, సాంఖ్యము రకరకాలుగా ఉంటాయి, వేదాంతం అని. కానీ ఏ తత్వం అయితే భగవంతుణ్ణి సంతృప్తి పరచదో, కృష్ణుణ్ణి సంతృప్తి పరచదో అది నిరర్థకము. మన్యే తద్దర్శనం ఖిలం. అది నిరర్థకమైనటువంటి దర్శనము. నువ్వు చేసినటువంటి తప్పేమిటో తెలుసా? ధర్మాది చతుర్విధ ఫలపురుషార్థములను నీవు విషదముగా వివరించినను దేవదేవుడైన వాసుదేవుని మహిమలను మాత్రము సమగ్రముగా వర్ణింపలేదు. అంటే ధర్మ అర్థ కామ మోక్షాల గురించి ఉంటుంది వేదమంతా. వేదానికి భాగవతానికి ఉన్న తేడా ఏమిటి అంటే మనం చెప్పుకున్నాం. ఒక మామిడికాయ చెట్టుకి మామిడి పండుకి ఉన్నటువంటి తేడా. మామిడి చెట్టుని ఆకులు నవిలితే చేదుగా ఉంటుంది, అందులో కూడా ఉంటుంది మామిడికాయ రసం, కానీ మనకు తీసుకోవడం రాదు. అదే మామిడి పండు తింటే స్పష్టంగా రసం వస్తుంది. అలాగే ఇతర శాస్త్రాలన్నింటిలో కూడా వ్యాస భగవానుడు అన్ని రాసింది వ్యాసుడే. విష్ణుమూర్తి వ్యాసుడే. వ్యాసుడి అవతారమే, విష్ణువు యొక్క అవతారమే వ్యాసుడు. కృష్ణుడు అవతారమే వ్యాసుడు. 22 అవతారాలు భాగవతం చెప్తుంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. వ్యాసుడే రాశాడు. ఎందుకు రాశాడు? ధర్మార్థ చతుర్విధ ఫలపురుషార్థములను నీవు విషదంగా వర్ణింపబడినది. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మము అంటే మనం ఈ భౌతికముగా మనము ఒక ఉపాధిని స్వీకరించాం. శరీరం అనేటువంటి ఉపాధిని స్వీకరించాం. శరీరం అనేటువంటి ఉపాధిని స్వీకరించినప్పుడు మనకి కొన్ని రుణాలు అనేవి ఉంటాయి. 5 రకాల రుణాలు ఉంటాయి. అందులో ఒక రుణంని దేవ రుణం అంటారు. అంటే దేవతల పట్ల ఉన్నటువంటి రుణం. ఎందుకు? మనము ఎలక్ట్రిసిటీకి బిల్లు కడుతున్నాం, ఇంటర్నెట్కి బిల్లు కడుతున్నాం, వాటర్కి బిల్లు కడుతున్నాం, రైట్? కానీ సూర్యుడికి బిల్లు కడుతున్నారా మీరు? వాయుదేవుడికి బిల్లు కడుతున్నారా? లేదు ప్రభు. వరుణ దేవుడికి బిల్లు కడుతున్నారా? ఇంద్రుడికి బిల్లు కడుతున్నారా? ఏమి ఇస్తున్నాం మనం? వాళ్ళు ఇచ్చిన తీసుకొని పోతున్నాం. కాబట్టి కృష్ణ భగవాన్ అంటున్నాడు భగవద్గీతలో, స్థేన ఏవ సహా. స్థేన అంటే దొంగ. దొంగ అంటున్నాడు కృష్ణుడు. మనం దొంగ ఏ విధంగా అయితే తీసుకొని పోతాడో ఆ విధంగా తీసుకుపోతున్నామని, మళ్ళీ వెనక్కి ఇవ్వకుండా. కాబట్టి దేవతల యొక్క ఆరాధన చేయమని శాస్త్రం చెప్తుంది. ధర్మం. ఎందుకంటే దేవ రుణం ఉంది కాబట్టి మనం రుణపడి ఉన్నాం కాబట్టి దేవతల పట్ల. మన కళ్ళు కనిపిస్తున్నాయంటే అది సూర్య దేవత యొక్క ప్రభావం అది. అలా ఒక్కొక్క ఇంద్రియానికి కూడా ఒక్కొక్క దేవత ఉంటుంది. ఆ ఇంద్రియాలు నడుస్తున్నాయంటే ఆ దేవతలకు మనం రుణపడి ఉన్నాం. ఆ దేవతలకు మనం ఏదో ఒకటి వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి. ఆ విసులను ఇస్తాం, రైట్? సో అది దేవతా రుణం, ధర్మం. అలాగే పితృరుణం. గతించినటువంటి తాత ముత్తాతలు వాళ్ళు కొనసాగించారు కాబట్టే మనం పుట్టగలిగాం. వాళ్ళు మాకు పిల్లలే వద్దు అనుకున్నట్లయితే మనం పుట్టేవాళ్ళమేగా. కాబట్టి మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదండి. వాళ్ళు కూడా జనాభా ఎక్కువైపోతుంది, అసలు పిల్లలే మాకు అక్కర్లేదు, మాకు ఎందుకండి కష్టాలు, మేము ఎందుకు ఇంతమందిని కానీ మేము కష్టపడి, మాకు అసలు అవసరమే లేదు అని వాళ్ళు అనుకుని ఉంటే మనకి వాళ్ళ జన్మ వచ్చేదేగా. వాళ్ళు అంత కష్టపడ్డారు, అవునా? వాళ్ళ డ్యూటీ చేశారు, ఎంతో కష్టపడి కింద మీద పడి. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు జాగ్రత్త చూసుకున్నారు. మనం కాబట్టి మనకి ఈ జనరేషన్ రాగలిగాం, వాళ్ళు పుట్టగలిగాం. లేకపోతే మనం ఏదో ఆత్మల కింద తిరుగుతూ ఉండేవాళ్ళం గాల్లో. శరీరం దొరికింది, ఇప్పుడు వాళ్ళకి రుణపడి ఉన్నాం. ఇది ధర్మం. పితృరుణం. వాళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటి పితృ ఉదకాలు, పితృపిండము, ఇతరాదులు, శ్రాద్ధ కర్మలు చేయాలి వాళ్ళకి. మనుష్య రుణం. తర్వాత ఋషి రుణం. ఋషులు మనకి ఎన్నో శాస్త్రాలు, ధర్మశాస్త్రాలను ఇచ్చారు. ఎలా బతకాలో చెప్పారు, ఎలా ఉండాలి, ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు అన్ని ఇచ్చారు. కాబట్టి మనం ఎంతో కొంత భారతదేశంలో ఫాలో చేస్తున్నాం. కాబట్టి ఎంతో కొంత మనుష్యత్వం అనేది ఇక్కడ ఉన్నది. ఇతర దేశాల్లో అయితే ఆల్మోస్ట్ పశువులు బతికినట్టుగా బతుకుతున్నారు. వాళ్ళు ఎన్నెన్నో పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎంతో మంది భార్యలు, ఎంతో మంది భర్తలు. వాళ్ళు ఆల్మోస్ట్ ఇక అది ఏంటో ఇక వాళ్ళు పశువులే అని చెప్పాలి ఒక ముక్కలు. వాళ్ళు ఎటువంటి ధర్మశాస్త్రాలను పాటించడం లేదు. మనం ఋషుల ప్రభావం వల్ల, ఆ ఋషులు ఎన్నో మనకి శాస్త్రాలు ఇచ్చారు, ధర్మశాస్త్రాలు ఇచ్చారు, కథలు చెప్పారు, మన జాగ్రత్తగా చూసుకున్నారు. కాబట్టి వాళ్ళ దయ వల్ల మనం ఎంతో కొంత ధార్మికంగా ఉన్నాం. కాబట్టి వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం. వాళ్ళ పుస్తకాలు మనం చదవాలి, అది ఒక రుణం. మనుషులకి కూడా రుణపడి ఉన్నాం.
మనకి మనుషులు ఎంతో మంది ఎన్నో రకాలుగా మనకి సహాయం చేస్తూనే ఉంటారు. ఎవరు మనకి సహాయం చేయకపోతే మనం ఇవాళ ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళమా? ఎవరో ఒకళ్ళు మనకి కష్టకాలంలో మనల్ని ఆదుకుంటూనే ఉన్నారు కాబట్టి మనుషులకు రుణపడి ఉన్నాం. మన బంధువులకు రుణపడి ఉన్నాం. కాబట్టి బంధువులని, మిత్రుల్ని ఇంటికి పిలిచి అతిథి సత్కారాలు చేసి వాళ్ళకి భోజనాలు పెట్టాలి. ఇది మన కర్తవ్యం. మనుషుల భూతరుణం. ఎన్నో ప్రాణులు ఉన్నాయి. వాటికి పాపం జ్ఞానం లేదు. వాటిని చూసుకునేటువంటి నాథుడే లేడు. వాటికి ఆకలిస్తుంది. ఎన్నో కుక్కలు ఉంటాయి. అంటే మనుషుల కాలనీలో తిరిగేటువంటివి కుక్కలు, పిల్లులు, బల్లులు. వాటికి కూడా ఎంతో కొంత మనం పక్షులకి విత్తనాలు వేస్తాం. ఇవన్నీ కూడా ధర్మం. ఇదంతా కూడా ధర్మం. ఇదంతా శారీరకమైనటువంటి ధర్మం. అర్థం అంటే డబ్బులు సంపాదించడం. డబ్బులు సంపాదించాలి అంటే వాళ్ళకి తలరాత ఉండాలి సంపాదించాలని. వాడు ఏదో చాలా కష్టపడి ప్రయాస చేయాలి. వాళ్ళు ఎంతో కష్టపడతారు. జనాలు ఎంతగా కష్టపడతారంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి డబ్బులు సంపాదిస్తారు. అంత సంపాదించిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని అనుభవించలేకపోతారు. దాన్ని అది వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. తేనెటీగ ఏం చేస్తుంది? తేనెను బాగా సేకరిస్తుంది. చివరికి ఆ తేనెటీగను కొట్టేవాడు తీసుకుపోతారు తేనెను మొత్తం. అలాగే అవుతుంది పరిస్థితి. అదే అర్థం అంటే. ఇప్పుడు డబ్బులు సేకరించాలంటే ఎన్నో రెమెడీస్ ఉంటాయి మన శాస్త్రాలలో. దేవతారాధనలు చేస్తే అర్థము డబ్బులు వస్తాయి ఓకే అని చెప్తారన్నమాట. దేవతారాధనలు చేస్తే ఏమొస్తుంది? అర్థం అండ్ కామం అంటే కోరికలు తీరుతాయి. కాబట్టి కృష్ణ భగవానుడు చెప్తారన్నమాట, ఎవరైతే దేవతల ఆరాధన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా కోరికలు వాళ్ళలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అలాగే వాళ్ళ కోరికల్ని కూడా ఈ దేవతలు వెంటనే తీర్చేస్తారు. ఈ సిస్టమ్ ని నేనే తయారు చేశానని చెప్తారు కృష్ణ భగవానుడు. కృష్ణుడే తయారు చేశాడు సిస్టమ్. దేవతలు ఉన్నారు. ఎందుకున్నారు అంటే వాళ్ళ పర్పసే వరాలు ఇవ్వడానికి. మనం వాళ్ళని పూజిస్తాము, వాళ్ళు మనకు వరాలు ఇస్తారు. కానీ దాన్ని భగవంతుడు చాలా గ్రేట్ గా చెప్పాడు తర్వాత. నేను తయారు చేశాను కానీ సిస్టమ్ ని, ఇది గొప్ప కాదు అని చెప్తాడు కృష్ణ భగవానుడు. ఏది గొప్ప అంటే నా శరణాగతి పొందడమే గొప్ప అని చెప్తాడు. ఎందుకంటే నిజమే, కృష్ణుడి అనుగ్రహం పొందడం అనేది అంత సులువైన పని కాదు. ఒప్పుకుంటారా? ఇతర దేవతలు అయితే కనుక చాలా ఈజీగా అనుగ్రహిస్తారు, కానీ కృష్ణుడు ఒక పట్టాన అనుగ్రహించడు. ఒప్పుకుంటారండి అందరూ? హరే కృష్ణ. ప్రభుజీ, అది అందరికీ తెలుసు ఈ ఫార్ములా. కాబట్టి కృష్ణుడిని అవాయిడ్ చేస్తారు అందరు. ఎందుకంటే ఎందుకు బాబు మనకి ఈయన ఒక పట్టాన మనకు అనుకున్నది ఇవ్వడు, ఎందుకు మన టైం వేస్ట్ చేసుకోవాలి, ఎవరు ఇస్తారో వాళ్ళని అడుగుదాం అని. ఆ విధంగా అది కూడా ఒక రకమైనటువంటి అజ్ఞానము అని కృష్ణ భగవానుడు చెప్తారు. కామైస్తైస్తై హృతజ్ఞాన యజంతే అన్య దేవత తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. అంటే కోరికలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, కామైస్తైస్తే హృతజ్ఞాన, జ్ఞానము లేనటువంటి వాళ్ళు, పరమాత్మ తత్వము తెలియనటువంటి వాళ్ళు, భగవత్ తత్వం తెలియనటువంటి వాళ్ళు, ఆత్మతత్వం తెలియనటువంటి వాళ్ళు, చరమ గమ్యము తెలియనటువంటి వాళ్ళు, తెలియక అన్య దేవతలను ఆరాధిస్తున్నారు. వాళ్ళని ఆరాధించినప్పుడు వాళ్ళు నన్నే ఆరాధిస్తున్నారు, కానీ అవిధి పూర్వకము అంటే తప్పుడు మార్గంలో ఆరాధిస్తున్నారు, నన్నే ఆరాధిస్తున్నారు. వాళ్ళకి వరాలు కూడా దొరుకుతున్నాయి. నన్ను డైరెక్ట్ గా ఆరాధిస్తే వరాలు దొరకవు, ఇమీడియట్ గా ఇవ్వడు భగవంతుడు ఒక పట్టాన. కానీ దేవతల ద్వారా వెళ్తే ఇస్తాడు, కానీ అవి తాత్కాలికమైనటువంటి వరాలను మాత్రమే వాళ్ళు పొందుతున్నారు. వాళ్ళు నా ఆరాధన వల్ల వచ్చేటువంటి శాశ్వతమైనటువంటి ఫలితాన్ని మిస్ అవుతున్నారని చెప్తున్నాడు భగవంతుడు. భగవంతుడు ఆరాధన చేస్తే నా ధామానికి వస్తారు. కృష్ణుడు ఆరాధన చేస్తే శాశ్వతమైనటువంటి ధామానికి వెళ్తారు, శాశ్వతమైనటువంటి ముక్తిని పొందుతారు. ఈ తాపత్రయాల నుంచి వాళ్ళు మిస్ చేసుకుంటున్నారు. వాళ్ళు అలా చేస్తున్నారు ఎందుకంటే జ్ఞానం లేకపోవడం వల్ల, కామము కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల. అంటే ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు అనేవి ఇవి. మోక్షము అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక రకమైనటువంటి మోక్షాన్ని మోక్షం అని అంటారు జనరల్ గా. పర్టికులర్ గా సాయుధ్య ముక్తి అంటారు దాన్ని. సాయుధ్య ముక్తి అంటే ఏంటంటే
బ్రహ్మ జ్యోతిలో కలిసిపోవడం, లీనం అవ్వడం అంటారు. బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వడం అంటే ఇప్పుడు మనకు ఒక అహంకార తత్వం అనేది ఉంది. అహంకార తత్వం అంటే నేను అనేటువంటి ఒక భావన ఉంది. ఇప్పుడు మీ అందరు నేను అడిగితే మీరు మీరు అంటే అవును నేను నేను అంటారు. మీరు ఎవరు కూడా నేను లేను అని అనరు, అందరూ నేననే అంటారు. ఈ నేను అనేటువంటి భావన కంప్లీట్ గా ఫినిష్ అయిపోతుంది అనమాట ఆ ఆ సాయుధ్య ముక్తిలో. అది మోక్షం అంటే. కానీ శుద్ధ భక్తులైతే గనక కైవల్యం నరకాయతే అంటారు. అలాంటి ముక్తి మాకొద్దు అని భక్తులు అంటారు. కపిల భగవానుడు కూడా చెప్తాడనమాట. భక్తులు సాయుధ్య ముక్తిని ఇష్టపడరు. సాలోక్య సారూప్య సామీప్య సాలోక్య సారూప్య సామీప్య సారిష్టి అనేటువంటిని వాళ్ళు ప్రిఫర్ చేయవచ్చేమో, కానీ ఏకత్వ అంటే సాయుధ్యాన్ని అసలే ఇష్టపడరు. ఇంకా చెప్పాలంటే శుద్ధ భక్తులు వాళ్ళకి అసలు ఏ ముక్తిని వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి సాయుధ్యము వద్దు, వాళ్ళకి సాలోక్యము వద్దు, సారూప్యము వద్దు, సామీప్యం వద్దు, సారిష్టి ఏది వద్దు అంటారు. మాకు కావాల్సింది ఏంటంటే ఒకటే. ఏంటి చెప్పండి వాళ్ళకి కావాల్సింది? శుద్ధ భక్తులకు ఏం కావాలి? భగవంతుని యొక్క సేవ. విశుద్ధ భక్తులకి భగవంతుడి సేవ మాత్రమే కావాలి. నందమహారాజుని యశోదమ్మ దగ్గరికి వెళ్ళి కృష్ణ భగవానుడు మీకు ముక్తి కావాలా అంటే వాళ్ళు ముక్తి కావాలని చెప్పదు యశోదమ్మ. యశోదమ్మ ఏమంటుందంటే నేను చూసుకోవడానికి నాకు అవకాశం కావాలి, నేను బాగా ఎవరైనా చూసుకుంటున్నారా లేదా అది నాకు కావాల్సిన. అర్థమవుతుందా వాళ్ళ పొజిషన్ ఏంటని? వాళ్ళు పర్సనల్ ముక్తి కోసం అని ప్రయత్నం చేయరు. ఓకే, సో కాబట్టి ఈ ధర్మ అర్థ కామ మోక్షాలని మించినటువంటి తత్వం ఉన్నది పంచమ పురుషార్థము. ఆ పంచమ పురుషార్థాన్ని భాగవతం ప్రతిపాదిస్తున్నది, చెప్తోంది. అదే ఇతర శాస్త్రాలలో ఈ ధర్మార్థ కామ మోక్షాలని గురించి ఎక్కువగా చెప్పి ఉన్నది. కాబట్టి ఏమంటున్నారు చూడండి నారదుడు, ధర్మార్థ చతుర్విధ ఫలపురుషార్థములను నీవు విశదముగా వర్ణించినను దేవదేవుడైన వాసుదేవుని మహిమలను మాత్రము సమగ్రముగా వర్ణింపలేదు అని దోషాలని చెప్తున్నాడండి. గుణాలని చెప్తున్నాడా, దోషాలని చెప్తున్నాడా చెప్పండి నారదుడు వ్యాస భగవానుడు చేసినటువంటి రచనలు? చెప్పండి, ఇది గుణమా దోషమా? నారదుడు చెప్తాడు దోషాలని చెప్తున్నాడు, మనం చెప్పడం లేదు. మనకు ఆ అధికారం లేకుండా ఉండదు, మనకి లేదు ఆ అధికారం. వేదాలని విమర్శించే అధికారం మనకి లేదు, ఆయన గురువు గారు వ్యాసుల వారిని విమర్శించే అధికారం మనకి లేదు. ఓకే, నారదుడికి ఉంది, ఆయన గురువు, వ్యాసుడి గురువు. మనం దాన్ని రిపీట్ చేయగలం అంతే, మనం మన సొంతంగా ఎటువంటి వ్యాఖ్యానం చేయలేము. ఓకే, సమస్త విశ్వమును పవిత్రము చేయగల శ్రీకృష్ణ భగవానుని యశస్సును కీర్తించినటువంటి వచనములు మహాత్ములైన వారిచే వాయస తీర్థముగా పరిగణింపబడును. వాయస తీర్థం అంటే ఏంటండి? ఎవరికైనా తెలుసా? వాయసము అంటే వాయస తీర్థం. ఎవరైనా వెళ్ళారా ఈ తీర్థానికి? ఈ తీర్థయాత్రకు ఎవరైనా వెళ్ళారు వాయస తీర్థాలకి? వెళ్తారా? ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నారా ఫ్యూచర్ లో? చెప్తా. వాయస తీర్థం అంటే కాకులకి తీర్థస్థలం. ఎస్, కాకులు మునిగే తీర్థస్థలం అని వాయస తీర్థం అంటే. అందుకే ప్రభుజీ అది ఏంటో తెలియదు అని చెప్పేసి, అది ఏంటో తెలియదు కాబట్టి సేఫ్ గా తప్పించుకున్నారు. మనమే చెప్పారా బురద నీళ్లు అని. కాకులు వెళ్ళే బురద నీళ్లు అని చెప్తున్నాడు నారదుడు. ఓకే, ఆ తీర్థం అంటే ఏంటంటే ఏదైతే ఎక్కడ కృష్ణ భగవానుడి యొక్క యశస్సుని కీర్తించినటువంటి వచనములు ఏదైతే ఉన్నాయో అవి చాలా గొప్పవని దానికి మీరు బుక్ ప్రైజులు అన్ని రకాల పద్మభూషణలు అన్ని ఇచ్చుకోండి, భారతరత్న కూడా ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. కానీ అది కేవలం కాకులకు మాత్రమే తీర్థస్థలం. ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడిని యశస్సుని కీర్తించేటువంటిదే అసలు నిజమైన పుస్తకం అంటే అదొకటే, భగవంతుడిని కీర్తించేటువంటిది. అంటే లేకపోతే భగవంతుడి అవతారాలను కీర్తించేటువంటిది, లేకపోతే భగవంతుడి యొక్క భక్తులను కీర్తించేటువంటిది, లేకపోతే భగవంతుడి ధామాన్ని, భగవంతుడి గుణాన్ని, భగవంతుడి రూపాన్ని కీర్తించేటువంటిదే అసలైనటువంటి పుస్తకం అంటే. మిగతా ఏది దాని పుస్తకం అనాము, అది సామాన్యం కూడా కాదు. అక్కడికి వెళ్లే వాళ్ళు కూడా చాలా వాళ్ళు కాకులు లాంటి వాళ్ళని చెప్తున్నారు ఒక ముక్కలో.
కాకికి ఏం తినాలో ఏం తినకూడదో తెలియదు. హంసకి తెలుసు. హంస బురద నీళ్ళలోకి వెళ్ళదు, మంచి నీళ్ళ దగ్గరే ఉంటుంది. పాలు నీళ్ళు ఇస్తే కూడా పాలను తీసుకొని నీళ్ళు వదిలిపెట్టేస్తాం. సో హంసలాగా ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. అలాగా భగవంతుడి యొక్క ఈ శ్రవణ కీర్తనలు చేసేటువంటిదే అసలైన మాట. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? వ్యాసుడు నారదుడు అంతా చెప్పేస్తాడు. నారదుడు ఆయన కథ చెప్పి మోటివేట్ చేస్తాడు చాలా చక్కగా. ఏంటంటే చూడు, నా పర్సనల్ స్టోరీ చెప్తాను, నాకు ఇలా జరిగింది కాబట్టి దయచేసి నీకు ఆ ఎలిజిబిలిటీ ఉంది, చక్కగా ఈ భాగవతాన్ని రచించు. కృష్ణ భగవానుడి గురించి స్పష్టంగా స్పెసిఫిక్ గా క్లియర్ గా చెప్పమని చెప్తాడు. చెప్పిన తర్వాత నారదుడు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వ్యాసుడు ఏం చేశారో చూద్దాం. వ్యాస భగవానుడు అలా కూర్చొని ఇప్పుడు వచ్చేసి 7వ అధ్యాయం వస్తుంది అనమాట. ఆయన వ్యాస భగవానుడు అలా కూర్చొని ధ్యానం చేస్తూ కూర్చుంటారండి. ఓకే, అక్కడ చాలా వింత జరుగుతుంది, చాలా బాగుంటుంది, అద్భుతమైనటువంటి శ్లోకాలు వస్తాయి ఇక్కడ. ఓకే, అప్పుడు ఆయన చక్కగా సామ్యాప్రాసము అనేటువంటి ఒక చోట సరస్వతి నది యొక్క తటమున ఆధ్యాత్మిక కర్మలను అన్ని కూడా ఫినిష్ చేసుకొని మంచిగా కూర్చొని ఆచమనం చేసుకొని ధ్యానం చేస్తాడు వ్యాసుడు. ఇదంతా విన్న తర్వాత నారదుడి దగ్గర అప్పుడు ఆ మనసుతోటి భక్తి యోగంతో ధ్యానం చేసేసరికి పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి దర్శనం కనిపిస్తుంది, వ్యాసుడికి దర్శనం అవుతుంది. ఎవరెవరు కనిపిస్తారు? కృష్ణుడు కనిపిస్తాడు. కృష్ణుడి వెనకాల బాహ్య శక్తి మాయ కూడా కనిపిస్తుంది. కృష్ణుడు తన మాయ శక్తితో అంతా కూడా నడిపిస్తున్నాడు ప్రపంచాన్ని. ఆ మాయ శక్తి కూడా కనిపించింది. ఇక్కడ చాలా ముఖ్యమైన శ్లోకం ఏంటంటే, ఈ బాహ్య శక్తి కారణముననే జీవుడు తాను త్రిగుణాతీతుడైనను తనను ప్రకృతికి సంబంధించిన వానిగా భావించుచు భౌతిక క్లేశములను అనుభవించుచుండును. ఏమర్థమైందండి మీకు దీనివల్ల? ఈ బాహ్య శక్తి కారణముననే జీవుడు తాను త్రిగుణాతీతుడైనను, అంటే జీవుడు త్రిగుణాతీతుడు. జీవుడికి 3 గుణాలు అంటవు. జీవతత్వం అనేది శరీరం కాదు. ఈ త్రిగుణాలు ఇంద్రియాలకు అంటుకుంటాయి, మనస్సుకు అంటుకుంటాయి, బుద్ధికి అంటుకుంటాయి. ఆత్మకు అంటుకుంటాయా త్రిగుణాలు? అహంకారానికి అంటుకోవచ్చేమో త్రిగుణాలు. మనసు, బుద్ధి, అహంకారము, ఇంద్రియాలు, శరీరం, వీటికి మాత్రమే త్రిగుణాలు ఉంటాయి, ఆత్మకు ఉండవు. ఆత్మ త్రిగుణాతీతుడు అయినా ఈ మాయ శక్తి అనే దాన్ని పట్టుకున్నాడు. ఈ బాహ్య శక్తి వల్ల తనని తాను తప్పుగా ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. ఓ నేను ఈ శరీరాన్ని అని. అక్కడే పెద్ద తప్పు చేస్తున్నాడు. అక్కడ మనం చేసే తప్పు ఏంటంటే, ఓ నేను ఈ శరీరాన్ని అని అనేసుకున్నాం. అక్కడి నుంచి మన స్టార్ట్ అయింది మన ప్రాబ్లం. అప్పుడు ఈ శరీరాన్ని కాదు అని ఎలా బయటపడాలి? జీవుని అపరిమితమైన భౌతిక క్లేశములు భక్తియుత సేవ విధానము ద్వారా ప్రత్యక్షముగా శమింపగలవు. కానీ జనసామాన్యము ఈ విషయమును ఎరుగనందున విద్వాంసుడైన వ్యాసదేవుడు పరమసత్యమునకు సంబంధించిన ఈ వేద వాగ్మయమును రచించను. ఏమర్థమైందండి ఇప్పుడు మీకు? ఎవరైనా చెప్పగలరా ఏం చెప్పారు ఇక్కడ? జీవుడి, నేను క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని, జీవుడి యొక్క అపరిమితమైన భౌతిక క్లేశాలని ఏ విధము ద్వారా ప్రత్యక్షముగా శమింపగలము? ప్రశ్న. ఆన్సర్ చెప్పండి. భక్తియుత సేవా విధానం ద్వారా శమింపగలవు ప్రభుజీ. ఎస్, జీవుడి యొక్క అపరిమితమైనటువంటి, ఒకటి కాదు రెండు కాదు, మనం ఏదో చిన్న అపరిమితమైన భౌతిక క్లేశాలు అంటే ఏదో మనం చెప్పే చిన్న చిటికా ప్రాబ్లమ్స్ కాదు. అంటే అపరిమితం అంటే అన్లిమిటెడ్ కష్టాలు, అన్లిమిటెడ్, ఇన్ఫైనైట్, అపరిమితమైనటువంటి భౌతిక క్లేశాలు అన్నింటికి ప్రత్యక్షంగా సమీంపజేయగలిగినటువంటి విధానము కృష్ణ భక్తి అని తెలుసుకున్నాడు వ్యాసుడు. కానీ జనసామాన్యమునకు ఈ విషయము తెలియదు. కానీ జనాలకు తెలుసా? తెలియదు.
జనాలకి తెలియదు. అంటే కృష్ణ భక్తి వల్ల 100% మనకి నివారణ దొరుకుతుంది. 100% అనే విషయం పట్ల జనాలకి నమ్మకం లేదు, తెలియదు కూడా పాపం. కాబట్టే వ్యాసుడు, విద్వాంసుడైన వ్యాసుడు పరమ సత్యములకు సంబంధించిన ఈ వేద వాగ్యమును రచించాడు. అందుకోసం వ్యాసుడు రచించాడు మనకి భాగవతాన్ని గుర్తు చేయడానికి. మనకు ఉండేటువంటి భౌతిక క్లేశాలకి చిన్న చిట్కాలు, రెమెడీలు ఇవన్నీ పనిచేయవు. చిన్న చిన్న వాస్తు దోషాలు, మనము లేకపోతే నవగ్రహ హోమాలు, చేతికి రింగులు వేసుకోవడము, లేకపోతే మనం ఏదో ఒక వెళ్ళి దేవతలకి పూజలు చేయడము, వీటి వల్ల మన అపరిమితమైనటువంటి భౌతిక క్లేశాలను తెలుసుకొని, ఎందుకంటే జీవుడు తనని తాను తప్పుగా అర్థం చేసుకున్నాడు. అక్కడ ఫస్ట్ ఆ పాయింట్ కరెక్ట్ చేయాలి కదా. నేను శరీరం అనేసుకుని అక్కడ కదా ప్రాబ్లం స్టార్ట్ అయింది, అక్కడ కదా మెడిసిన్ వేయాల్సింది. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుంది ప్రభు, అర్థమైంది ప్రభుజీ. అంటే ఆత్మ త్రిగుణాతీతమైనదే, కానీ ఈ భౌతిక మాయ చేత శరీరం నేను అన్న అహంకారం, విద్యాహంకారం ప్రభావం వల్ల జీవుడు అనేక క్లేశాలను అనుభవిస్తూ ఉన్నాడు అన్నదే కదా ప్రభుజీ ఇక్కడ. ఎస్ మాతాజీ. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, సమ్ టైమ్స్ మనకి కళ వస్తుందండి. కళలో ఎవరో చంపేసినట్టు కళ వస్తుంది. ఎవరికైనా వచ్చింది అట్లాంటి కళ? వస్తుంటాయి అట్లాంటివి. ఇప్పుడు చిన్నప్పుడు ఎవరో పరిగెత్తుకుంటూ వెంట పడుతున్నారు, చంపేశారు, చంపిన తర్వాత మన శవాన్ని మనమే చూడొచ్చు కళలో. అదే ఆశ్చర్యం. మన శవాన్ని మనం చూడడం ఏంటి అంటే, భాగవతంలో చెప్పారు ఇది. అది తల నరికినట్టుగా కళ వస్తుందంట. అయితే తల కట్ చేస్తే తల కట్ చేసినట్టుగా కనిపిస్తుందంట. తల కట్ చేస్తే మన తల లేకపోతే మనం ఎలా చూస్తాము, కానీ కనిపిస్తాను. అంటే దాని అర్థం ఏంటి? ఇది నిజం కాదా? ఊహ, అది ఒక కళ. అలాగే ఈ భౌతిక మనకి ఇచ్చినటువంటిది ఒక పెద్ద కళ. మనం ఒక పెద్ద కళలో ఉన్నాం అంతే. అదే జనరల్గా ఒక కళ ఒక రాత్రి అంతా ఉంటుంది. ఇది కొంచెం ఇది 100 ఏళ్ల కళ. 100 ఏళ్ల కళలో ఉన్నాం. కాసేపు మంచి స్వప్నం, కాసేపు దుస్వప్నం లాగా ఉంటుంది. ఓ రోజు మంచిగా ఉంటుంది, ఓ రోజు చెడ్డగా ఉంటుంది. దీనికి రెమెడీ, ఆ కళలో రెమెడీస్ తీసుకుంటే ఏం ఉపయోగం లే కదా. కళలోనే మనం ఎవరినో కలిసి ఓ పండితుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ జాతకం చూపించుకొని చేతులు చూపించుకొని ఇది కాదు. కళ నుంచి బయటపడాలంటే నిద్ర లేవాలి, అంతే కదండి. నిద్ర లేస్తే కళ నుంచి, ఆ చెడ్డ కళ నుంచి బయటపడతాం. సడన్ గా ఒకసారి ఉలిక్కి పడలేసి, బాబోయ్ పేడ కళ, అమ్మాయ ఇప్పుడు కరెక్ట్ గా నేను జాగృత అవస్థకు వచ్చాను. ఇది మనం చేయాల్సింది. జాగృత అవస్థకి రావాలి నిద్రలోంచి. అంతేగాని నిద్రలోంచి ఇంకా నిద్రలోకి పోవడం కాదు, నిద్రలోనే ఇంకేదో సెట్టింగ్ చేసుకోవడం కాదు. మనం కళలో ఇంకొక కళ కనడము, కళలో ఇంకొకతను వచ్చి ఇంకో కళ నేర్పి చూపించాడంట, అలాగా. కళ నుంచి లేపేవాడు కావాలి, జాగృతం చేసేవాడు కావాలి. ఉత్తిష్ట జాగృత యశోల భస్వ అంటే మన ఉపనిషత్తు చెప్తున్నది. ఉత్తిష్ట జాగృత అంటే లేవండి అని, నిద్ర లేవండి, లేచి ఆధ్యాత్మిక మార్గాన్ని తీసుకోండి అని చెప్తుంది శాస్త్రం. నిద్ర లేవండి అని, నిద్ర లేవాలి. జీవ్ జాగో గౌరవ్ చంద్ర పోలే. సో మనం జాగృతులం కావాలి. జాగృతులు అవ్వడం అంటే ఈ భాగవతాన్ని పఠించాలి. ఎంతగా పఠిస్తే మన డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. మనం కూడా అంటే సరే వ్యాసుడే ఇచ్చాడు కదా అని చెప్పి మన ఇతర శాస్త్రాన్ని చదవడం కరెక్ట్ కాదు. వ్యాసుడే ఇచ్చాడు కరెక్టే, కానీ ఆ పర్పస్ వేరే. అర్థం చేసుకోవాలి మీరు, పర్పస్ వేరే. అది కొంతవరకు పనిచేస్తుంది. అంటే రకరకాల ఫిల్టర్లు ఉంటాయి. ఒకటి యూవి ఫిల్టర్ ఉంటుంది, ఒకటి ఆరో ఫిల్టర్ ఉంటుంది, ఒకటి పాత క్యాండిల్ బేస్ ఫిల్టర్ ఉంటుంది, ఒకటి గుడ్డతో చేసే ఫిల్టర్ కూడా ఉంటుంది. అవునా? సో మనకి
హరే కృష్ణ అండి. ఓకే. సో అది. సో భక్తియుత సేవ చేయడం వల్ల నిద్ర నుంచి బయటికి లేస్తాము. ఓకే. మనం మోహం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాం. మోహం లోపలికి వెళ్ళడం కాదు. మోహం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. సో దీన్ని మించినటువంటి తత్వం ఇంకోటి ఉందని అనుకోకండి. ఓకే. నారాయణ పరబ్రహ్మ తత్వం నారాయణ పరః. నారాయణం పరం జ్యోతి ఆత్మ నారాయణ పరః. పరమైనటువంటి తత్వము నారాయణ. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. కృష్ణ భగవానుడు చెప్తాడు, నన్ను మించినటువంటి తత్వం ఇంకోటి లేదు. నేను మించినటువంటి ఇంకొక తత్వం ఉందని అనుకోకూడదు. అనుకున్నట్లయితే అది మళ్ళా మోహమే, కన్ఫ్యూజ్ అయినట్టు. కొంతవరకు రెమెడీ ఇచ్చేవి, బేసిక్ గా కొంచెం హెల్ప్ చేసేటువంటి హాఫ్ ఆఫ్ రెమెడీస్, ఈ కైతవ ధర్మాలు ఇవన్నీ విడిచిపెట్టేసి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని అసలైనటువంటి రెమెడీ, సాక్షాత్తు భగవంతుడు ఇచ్చినటువంటి రెమెడీ, సాక్షాత్తు భగవంతుడు రికమెండ్ చేసినటువంటిది, 2 సార్లు 3 సార్లు 10 సార్లు భగవద్గీతలో మళ్ళా చెప్పినటువంటి రెమెడీ, భాగవతం చెప్పినటువంటి రెమెడీ, ఆశ్రయతత్వమైనటువంటి రెమెడీ, భగవంతుడి పాద పద్మాలని ఆశ్రయించడమే అసలైనటువంటి రెమెడీ అంటే. దాన్ని మించినటువంటి రెమెడీ ఇంకొకటి లేదు. ఓకే. ఈ విషయాన్ని అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. సో చక్కగా భక్తిని చేయండి, భక్తి చేయాలి. అట్ ద సేమ్ టైం మనం భాగవతం చదవాలి, తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంత చక్కగా ఎంత సిన్సియర్ గా భక్తి చేస్తే అంత చక్కగా కృష్ణ భగవానుడు మనకి రెసిప్రొకేషన్ చేస్తాడు. ఎంత మనం భక్తి చేస్తే మనకు అంత జ్ఞానము, అంత వైరాగ్యం, అంత నాలెడ్జ్ అనేది కూడా వస్తుంది. భక్తిని కూడా ప్రామాణికంగా చక్కగా చేయాలి, చెప్పిన విధంగా చేయాలి, శాస్త్రాలు చెప్పిన విధంగా చేయాలి. మనకు తోచిన విధంగా మనం చేయకూడదు. గురువు ఆధ్వర్యంలో చేయాలి, చాలా మంచిగా చేయాలి. ఓకే. ఇది కూడా చాలా మంచి విషయాలు, మనం ఎన్నెన్నో చాలా మంచి విషయాలను మనం నేర్చుకుంటున్నాం. కార్తీక మాసం మనం చూసాము, చాతుర్మాస్యంలో మనం ఎంతో కొంత తపస్సు చేశాము, రైట్. అండ్ కార్తీక మాసంలో కూడా స్పెషల్ గా మనం బాగా దామోదరుడికి దీపాలను చూపించాము, రైట్. తర్వాత భీష్మ పంచకంలో కొంతమంది చేయగలిగారు ఉపవాసం, కొన్ని భక్తి చేశారు అందరూ. విశ్వ పంచకం అనేటువంటి కొంతమంది తర్పణలు కూడా ఇవ్వడం జరిగింది భీష్మ పితామహుడికి, కరెక్టా. సో ఇప్పుడైతే కనుక చాలా మంచి అద్భుతమైన మాసం నడుస్తున్నది, రైట్. చాలా పవిత్రమైనటువంటి మాసం నడుస్తున్నటువంటిది ఇది కూడా. సో అందరం కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి, చక్కగా భక్తిని చేయాలి. ఓకే. భక్తిని అందరూ కూడా చక్కగా చేయండి. సో థ్యాంక్ యూ అందరికి. హరే కృష్ణ. చాలా రోజులు అయిపోయింది క్లాస్ తీసుకొని, సో క్షమించాలి, నాకు టైం సరిపోకుండా తీసుకోలేదు. బట్ ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్ గా తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అయితే 2 వారాలకు ఒకసారి తీసుకునే ప్రయత్నం చేస్తాను. సో మళ్ళా మనం కలుసుకుందాము. ఇవాళ ఎలాగైనా నేను క్లాస్ తీసుకోవాలనుకున్నాను. థ్యాంక్ యూ గౌరీ కుమారి మాతాజీ ఈ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసినందుకు. హరే కృష్ణ అందరికి. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా రోజులైంది ప్రభుజీ క్లాస్ తీసుకొని. 3 months అయిపోయి అదే కోమలవల్లి మాతాజీ రికార్డ్ పెట్టమన్నారు ప్రభుజీ. మాతాజీ అందుకని 3 months కంటెంట్ అంతా ఒకే క్లాస్ లో చెప్పేశాను. అవును ప్రభుజీ, చాలా బాగుంది. మీరు కల్లా వచ్చారు ప్రభుజీ, నాకు భాగవతం క్లాస్ చెప్తున్నట్టు. బుక్స్ అన్ని కూడా వచ్చాయి. జై వెరీ నైస్. ప్రభుజీ రికార్డింగ్ పెట్టండి ప్రభుజీ. కోమలవల్లి మాతాజీ వింటానని చెప్పమన్నారు మీతోటి. డెఫినెట్లీ రికార్డ్ చేశాను లేదా? చేశారు ప్రభుజీ, చేశారు. రికార్డింగ్ దొరుకుతుంది, క్లౌడ్ లో ఉంటుంది అని పెడతాను గ్యారంటీ. అదే మాతాజీకి నెట్ లేదు, నాకు చాలా అస్తవ్యస్తంగా ఉంది నా పరిస్థితి. ప్రభుజీ వాయిస్ విన్ ఛానల్ అయిపోయింది, రికార్డ్ పెట్టమని చెప్పారు. మాతాజీ గీతా మాస్టర్ క్లాస్ కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. చాలా అద్భుతమైనటువంటి ఒక క్లాస్ తయారు చేస్తున్నాము. నేను ఆ కంటెంట్ ఆలోచిస్తున్నాను. 5 ప్రశ్నలు మెయిల్ ఐడి లేని వాళ్ళకి కూడా ప్రభుజీ ఒక అందరికీ వాట్సాప్ క్రియేట్ చేస్తాం. మేము చాలా మంది ఉన్నారు మా గ్రూప్ లో, అయితే చాలా మంది వినడానికి ఇంట్రెస్ట్ ఉంది, మెయిల్ ఐడి లేదంటున్నారు. లాస్ట్ 3 days లో చెప్తానండి. లాస్ట్ 3 days లో పెడదాం. ఓకే ప్రభుజీ. లాస్ట్ 3 days లో పెడదాం. అది వెళ్ళట్లేదు ప్రభుజీ, మరి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను. ఫిల్ చేసి సబ్మిట్ చేస్తుంటే వెళ్ళట్లేదు.
ఓకే మాతాజీ, చూద్దాం. నేను అయింది ప్రభుజీ. నేను మా దాంట్లో ఒక మాతాజీకి చేశాను, ప్రియ మాతాజీకి చేశాను. మీరు చెప్పిన GATA 1 2 3 4 ఇచ్చాము, అయింది. మాతాజీ నేను అలాగే గీతా జ్ఞాన్ అనాలా గీతా గీత G క్యాపిటల్ లెటర్ పెట్టి GATA 1 2 3 4 గీత ఓన్లీ గీత రిజిస్టర్ గీతా చేసుకోవాలి. జ్ఞాన్ 1 2 3 4 అని కొట్టాను. అంతే. పెడితే అవుతుంది గీతా మాతాజీ. జ్ఞాన్ అని కొట్టాను మాతాజీ, అందుకనే. లేదు, గీత అని కొట్టండి. గీత 1 2 3 4 అంటే మెయిల్ ఐడి ఇస్తే అయిపోయింది. నిన్న చేశాను ఒక మాతాజీకి, ఆమె ఎవరి మెయిల్ ఐడితో వాళ్ళకే అవుతుంది మాతాజీ, మామూలుగా అవ్వట్లేదు. అదే ఒక ప్రాబ్లం. అంటే మా బాబుది నేను యూజ్ చేసుకుంటా అండి. ఇప్పుడు పర్వాలేదు, మన మా ఇంట్లో బాబు కూడా ఎవరికైనా జాయిన్ చేశా, అందుకనే మనం అవ్వలేదేమో చూడాలి. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. Yes, yes. దండవత్ ప్రణామం హరే ప్రభుజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అందరికి మీరేం వరి అవ్వకండి, అందరూ వినాలనే మా ఉద్దేశం కూడా. అండ్ మంచి మంచి టాపిక్స్ తో వస్తున్నాం ఈసారి. 5 ప్రశ్నలు, ఋషులు అడిగినవి 6 ప్రశ్నలు, బట్ ఇక్కడ ఓన్లీ 5 ప్రశ్నలే. ఓకే. ప్రశ్నలు ఏంటంటే, మొదటి ప్రశ్న, మనస్సుని ఎలా నిగ్రహించాలి? కంట్రోల్ ఓకే, మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఎవరికైనా గుర్తుందా? చెడు లక్షణాల నుంచి ఎలా బయటపడాలి? చెడు కర్మల నుంచి ఎలా బయటపడాలి? కాదు. మూడో ప్రశ్న అది. రెండు అన్ని నోట్ చేసాం. చెప్పండి. మొదటి ప్రశ్న ప్రకృతి వచ్చేసి గురించా ప్రభుజీ? ప్రకృతి కాదు. భగవంతుడు. ఆనందాన్ని ఎలా పొందాలి? ఆనందాన్ని ఎలా పొందాలి? ఎస్, థ్యాంక్ యూ. Yes. చాలా ఆనందం. ఇంపార్టెంట్ పాయింట్ కదా, ఆనందాన్ని ఎలా పొందాలి. మొదటిదేమో ఎస్, మొదటిది ఇది. ఏ విధంగా చెడు అయితే కర్మలను ఎలా తొలగించాలి? చెడు కర్మలని చెడు కర్మ. ఎలా మూడు. తొలగించుకోవాలి? మూడో ప్రశ్న. విశ్వం Right? విశ్వం నాలుగో ఎంత ప్రశ్న, పెద్దది అని. విశ్వం ఎంత పెద్దది? ఎంత పెద్ద? విశ్వం ఎంత పెద్దది? దేవుడు ఐదు. ఎంత గొప్పవాడు? గొప్పవాడు. దేవుడు ఎంత గొప్పవాడు? దేవుడు ఎంత గొప్పవాడు? ఎస్. సో మీరందరూ కూడా చాలా దేవుడు ఎంత వరిష్ట గొప్పవాడు? భక్తులు, ఒక రకంగా చాలా విని ఉన్నారు. దేవుడు ఎంత గొప్పవాడు. మీరందరూ ఒక రకంగా చెప్పాలంటే వరిష్ట భక్తులు అంటే, ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే మీరు చాలా విని ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం మనకేంటంటే కొత్త వాళ్ళ కోసం అని ఈ ప్రోగ్రామ్ స్పెషల్ గా డిజైన్ చేశాము. అట్ ద సేమ్ టైం అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం ఈ టాపిక్స్ గురించి ఈ ఫార్మాట్ లో ఎప్పుడు మనం చర్చించలేదు కాబట్టి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నాకు అలా అనిపిస్తుంది. చూద్దాం, మీరు లాస్ట్ 5 రోజుల తర్వాత ఫీడ్బ్యాక్ చెప్పండి, దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. ఎన్నిసార్లు అయితే వినాలనే ఉంటుంది మనసు ప్రభుజీ. కొత్త కంట్రోల్ కొత్త పాయింట్స్ ఎన్నిసార్లు చేసినా తెలుస్తూనే కదా ఉంటాయి. అది రాదు ప్రభుజీ. కొత్త పాయింట్స్ ఏవో తెలుస్తూనే ఎన్ని ఉంటాయి. లాజిక్స్ విన్నా కూడా. అవునండి, అవునండి. ఆధ్యాత్మిక జ్ఞానం కాబట్టి చాలా లోతైనటువంటి జ్ఞానం. ఎన్నిసార్లు విన్నా బాగుంటుంది, ఎన్ని ఫార్మాట్ లో విన్నా బాగుంటుంది. అది ఇది కొత్త ఫార్మాట్. ఇది కొంచెం అందరికీ అర్థమయ్యే ఫార్మాట్, అంటే చాలా అలవాటు లేని వాళ్ళకు కూడా అర్థమయ్యే ఫార్మాట్. పెద్ద పెద్ద ఉపన్యాసాలు, సంస్కృత శ్లోకాలు, ఇవన్నీ కాకుండా సింపుల్ లాజిక్ తోటి భగవద్గీతలో ఏం చెప్పారు మన రెలవెంట్ ప్రశ్నలకి అనేది ఈ టాపిక్. ఓకే. సో అందరికి చెప్పండి, అందరిని పిలవండి, కొత్త వాళ్ళని పెట్టాను కూడా ప్రభుజీ, చాలా పిలవండి. మందికి పెట్టాను. మరి అన్ని రకాలుగా పెట్టాలి. అందరిని చెప్పండి. ఓకే, చెప్పి వాళ్ళని ప్రేరేపించండి. వాళ్ళకి తర్వాత మనం వాట్సాప్ లింక్స్ కూడా పంపిద్దాము, ఫార్వర్డ్ చేద్దాం, జాయిన్ అవ్వనివ్వండి. సో వాళ్ళకి రికార్డింగ్స్ కావాలంటే వాళ్ళ ప్లాట్ఫామ్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. పర్వాలేదు, రికార్డింగ్స్ అవసరం లేదనుకుంటే నో ప్రాబ్లం, వాళ్ళు అట్లీస్ట్ లైవ్ క్లాసెస్ అయినా జాయిన్ అవుతారు. ఓకే ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. సో అయితే ఇక్కడ మనం స్టాప్ చేద్దాం. జూమ్ మీటింగ్ అది పెడతారా ప్రభుజీ లింక్? జూమ్ లింక్ అన్ని పెడతాం మాతాజీ, జూమ్ లింక్ పెడతాం మాతాజీ. ఓకే రైట్, జూమ్ లింక్ పెడతాము, మీరేం వరి అవ్వకండి. లాస్ట్ 2-3 days లో అన్ని అరేంజ్మెంట్స్ చేసి జూమ్ లింక్స్ అన్ని కూడా పెడతాం. ఓకే, ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే Thank కృష్ణ you. ఎవరెవరు ప్రభుజీ. వచ్చారు? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే కృష్ణ ప్రణామం. చెప్తాను. ప్రభుజీ ఎవరెవరు ఈ వచ్చారు రోజు ఒకసారి కొత్తగా చూద్దాం. భలే చెప్పారు కల్పన ప్రభుజీ. మాతాజీ, ఏమాతాజీ? చెడు చెప్పిన అదే ఏమన్నా తప్పు పనులు చేసిన వాళ్ళు ఎలా తప్పించుకొని పోలీసుకు తిరుగుతారో మనం కూడా అలాగే తిరుగుతున్నాం అనేది చాలా యూనిక్ ఉంది పాయింట్. కేసులు మన మీద కేసులు. అవునవును, అది నిజంగా. అవును ప్రభుజీ. అంటే ఆ వేళ అసలు ఎప్పుడు ఆలోచించలేదు ప్రభుజీ, కొత్తగా ఉంది.
చాలా బాగా Yes, చెప్పారు మాతాజీ. ప్రభుజీ. అంటే ఆ కేసులన్నీ కర్మల మాట, మనల్ని ఇక్కడ పడేశారు కదా, అవునవును. జైల్లో పెట్టేశారు. మనకి అవును. భౌతిక జగత్తనే జైల్లో పెట్టేశారు ప్రభుజీ మనల్ని. అవును. తప్పించుకొని మాతాజీ. తప్పించుకొని ఆల్రెడీ తిరుగుతున్నాం. ఆల్రెడీ జైల్లోనే ఉన్నాం కదా. అదే భౌతిక జగత్తనే ఎందుకని జైల్లో ఉన్నాం మనం. ఆ, అవును. ఈ జైల్లోంచి రెక్టిఫై బయటికి వెళ్ళాలంటే చేసుకోవాలి. దీని భక్తియుత నుంచి సేవ ఒక్కటే ముఖ్యం అన్నది బాగా ఆ, అర్థమైంది అదే ప్రభుజీ. మాతాజీ, అదే మాతాజీ. అవును ఆ, మాతాజీ. ప్రభుజీ చాలా క్లియర్ గా, అది కోమలవల్లి మాతాజీ జాయిన్ అయ్యారు చాలా ప్రభుజీ. క్లియర్ హరే గా కృష్ణ. చెప్పారు జై మాతాజీ. కోమలవల్లి మాతాజీ. ధన ప్రణామ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? జాయిన్ అయ్యారు ఇప్పుడే మాతాజీ. ఆడియో కనెక్ట్ అవుతుంటుంది. ఆ, హరే కృష్ణ మాట్లాడు. ప్రభుజీ, దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను ప్రభుజీ, మీరంతా ఎలా ఉన్నారు? చాలా ఏళ్ళు ఆ, అయిపోయింది మిమ్మల్ని చూసేది. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ బాగున్నారా? బాగున్నాను మాతాజీ, మీరంతా మా- ఎలా ఉన్నారు? బాగున్నాం బాగున్నాం మాతాజీ. మాతాజీ. అందరం ఓకే బాగుంటున్నాం ఓకే మాతాజీ. ఓకే. ప్రభుజీ కొంచెం లాంగ్ గ్యాప్ తీసుకున్నారు, అందుకే yes. మీట్ అవునవును, Sorry. త్రీ చాలా మంత్స్ పైన అయిపోయింది మా ప్రభుజీ జాయిన్ అయ్యి చెప్పి. అవును ప్రభుజీ. అవును మాతాజీ. సో ఎలాగైనా మిమ్మల్ని ఇప్పటి నుంచి మళ్ళీ చూడాలని ఒకసారి కొంచెం రెండు వారాలకు ఒకసారి ఇప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మనకి గౌరీ కుమారి మాతాజీ చాలా చక్కగా ఫెసిలిటేట్ చేశారు. థ్యాంక్ యూ మాతాజీ. లేదు ప్రభుజీ, కొంచెం ఇదంతా బిజీ కూడా మీ అయిపోయాను ఇదే 3 months లో. లేదు అండ్ గౌరీ 2 మాతాజీ, వారాలకు మీరు ఒకసారి బాగా క్లాస్ చేస్తున్నారు. తీసుకుంటాం. అవును మాతాజీ. మన గ్రూప్ లో మీరు బాగా యాక్టివ్ అయినారు. చాలా బాగా యాక్టివ్ అయినారు మాతాజీ. లేదు అవును. మాత, మీరందరూ కూడా అంత ఇంట్రెస్ట్ గా వింటారు, మళ్ళీ ఎక్కడ మిస్ అవుతారు అని చెప్పి మళ్ళీ 2 సార్లు కాల్ చేసాం, అంతవరకు ఏం లేదు మాతాజీ. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా, అది భక్తుల సాంగత్యం ఎంత ముఖ్యమైనదో తెలుసు కాబట్టి మీ అందరి సాంగత్యం ఒకసారి ఉందామని, మీ అందరి బ్లెస్సింగ్స్ గురించి మాతాజీ, అంతే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. అండ్ ఏదో యాత్ర కూడా చెప్పారండి, నేను ఫార్వర్డ్ చేస్తాను. మాయపూర్ జగన్నాథ్ పురి యాత్ర ఉంది ఏప్రిల్లో, చూడండి. ప్రభుజీ Okay. చాలా మంది ఉన్నారు ప్రభుజీ, ఒక 50 మంది ఉన్నారు రావడానికి, మీకు కూడా రావడానికి రెడీగా ఉన్నాం మేము. మురళి అవునా? ప్రభుజీ, మీరు, ఓహో సూపర్. మాధురి మాతాజీ అందరం కలిసి. ఖచ్చితంగా మేమందరం కూడా ప్లాన్ చేసుకుంటాము. మాయాపూర్ జగన్నాథ్ పురి చాలా బాగుంటుంది యాత్ర. అది జగన్నాథ్ పురి ఎక్కడి నుంచి చూడలేదు బిగిన్ అవుతుంది ప్రభుజీ? ఎప్పుడు ప్రభుజీ? ఏప్రిల్ అండి, ఏప్రిల్. ఓకే. అంటే ఎలా లేదు ఎలా ప్రభుజీ, ఎలా హైదరాబాద్కి ప్రభుజీ ఎలా రావాలా అని బుక్ అనుకోవాలి. అదే మనం అక్కడికి వెళ్ళిపోతే ఒకసారిగా మాయాపూర్ కానీ, ఫస్ట్ మాయాపూర్ స్టార్ట్ చేస్తారు, పూరి స్టార్ట్ చేస్తారు తెలియదు. దాన్ని బట్టి మనం చూడాలి. నేను ఓకే. డీటెయిల్స్ అంటే ఫార్వర్డ్ చేస్తాను మేము అది వాట్సాప్ లో. వచ్చిందా ప్రభుజీ? లేదు, వచ్చారా? వచ్చింది నాకు వాట్సాప్ లింక్ మొన్న వచ్చింది, పంపిస్తాను. యాత్రలో, మాయాపూర్ యాత్ర దాంట్లో నాకు కూడా వచ్చింది ప్రభుజీ. మొన్న మనం అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇచ్చేసారు కదా, వాళ్ళే దాంట్లో వాళ్ళే నాకు వచ్చింది అది. మార్చి, అదే అదే మిమ్మల్ని మార్చా అడిగి, మాతాజీ, మార్చే కదా, మార్చ్ మార్చి నుంచి ఏప్రిల్. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో అయిపోతుందని. అవును, జనవరి 22 లాస్ట్ డేట్ ఏదో అన్నారు ఫిల్ చేయడానికి. ఇంకా అవునా కొంచెం టైం ప్రభు? ఉంది. మీరు చెప్తే అదే చెప్పండి లాస్ట్ ప్రభు, డేట్. చాలా మంది రెడీగా ఉన్నారు, దగ్గర 50 మెంబర్స్ వరకు రెడీగా ఉంటారు ఖచ్చితంగా. ప్రభు. అసలు పూరి జగన్నాథ్ మాయాపూర్ అంటే అద్భుతమే, చాలా బాగుంటుంది. లేదు ఓకే, చాలా ప్రభుజీ, బాగుంటుంది. హైదరాబాద్కి వచ్చినా మాతాజీ పోవాలా? క్లాస్ విన్నాను ప్రభుజీ. మాయాపూర్ వెళ్ళినోళ్ళు ఖచ్చితంగా భక్తులు అవుతారంట ప్రభుజీ. మాతాజీ అవునండి, చెప్పారు. ఆ, అది 100% నిజం. మాయాపూర్ అద్భుతం ఇట్లా అసలు. ప్రభుజీ హైదరాబాద్ నుంచి కోమలవల్లి స్టార్ట్ మాతాజీ అవుతుందా చెప్తున్నారు ప్రభుజీ? హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవ్వద్దండి. కానీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను, గౌరీ నేను కుమారి ఉన్నా. మాతాజీ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అవుతారు. అవును సో లేదు ప్రభు. ప్రభుజీ, అవును అవును, మేము అంటే రావాలంటే నేను కూడా ఇక్కడి నుంచి ప్లాన్ ఎట్లా రావాలా? చేసుకుంటే మీరు రావాలంటే మీరు డైరెక్ట్ ట్రైన్ తీసుకొని కోల్కతా రావచ్చు. అక్కడ నుంచి మేము చెప్తాం ఏం చేయాలో, అక్కడ నుంచి మేము తీసుకెళ్తాం మిమ్మల్ని. అంటే ఎవరికి వాళ్ళు కలకత్తాకి ఇండివిజువల్ గా ప్లాన్ రావాలా ప్రభుజీ? కలకత్తాకి ఇండివిజువల్ గా రావాలి. ఇంకా అక్కడ నుంచి వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు మీ ట్రైన్ మీరు బుక్ చేసుకోవాలి. నేను బుక్ చేసి పెడతాను మీకు కావాలంటే. మాతాజీ మధ్యలో స్టేజెస్ గానీ మనకు అవైలబుల్ ఉంటే అక్కడి నుంచి చేయొచ్చు మాతాజీ. మధ్యలో ఒకసారి స్టేషన్స్ నేను- ఉన్నాయి అనుకోండి మాతాజీ, ఆ స్టేషన్ లో మీరు రావచ్చు. ఓకే ప్రభుజీ, కర్నూలు ప్రభుజీ ఉందేమో చూడండి, ఒకవేళ నేను కర్నూలు, రాగలిగితే ఇప్పుడు ప్రభుజీ. విజయవాడ ఉంటది, మధ్య మధ్య స్టేషన్స్ ఉన్నాయి మాతాజీ. ఆ అవునా. స్టేషన్స్ వరకు ఉన్నారనుకోండి, అక్కడ ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్ నుంచి బయలుదేరి వాళ్ళం మధ్య మధ్యలో స్టేషన్స్ ఉంటాయి కదా కలకట్టా వరకు. అక్కడ అవునవును. ఎవరు ఆ స్టేజ్ కి దగ్గరగా ఉన్నారో వాళ్ళు చక్కగా అక్కడి నుంచి మీరు మిమ్మల్ని మీరు వచ్చేయచ్చు. అలా ఉంటుంది. అంటే మరి ఆ చార్ట్ ఏ విధంగా ఉన్నదో తెలియదు, అంటే ఆ ట్రైన్ బట్టి ఉంటుంది ప్రభుజీ మాతాజీ. అవునులేండి మాతాజీ. అంటే ఇప్పుడు స్టేషన్ ఉండి అక్కడ ఆ ట్రైన్ ఆగేలాగుంటే ఎక్కడెక్కడ అవును. స్టేజెస్ లో ఆగుతుందో అన్న దాన్ని బట్టి ఆగుతుందో, మనం అవునవును. డిసైడ్ అవ్వచ్చు. ఓకే. ఇది పూరి మాయాపూర్ యాత్ర, అంటే ఫస్ట్ పూరి అన్నమాట. ఫస్ట్ పూరి జగన్నాథ్ మాయాపూర్.
అవును మా ప్రభుజీ, నేను పూరి మాయాపూర్ యాత్ర అంటున్నారు. ఫస్ట్ పూరి, తర్వాత మాయాపూర్. సో అంటే ఫస్ట్ పూరిలో కలుసుకోవాలి మనం. ఓకే, పూరి దగ్గర స్టేషన్ ఉంటుందండి, ఒక రైల్వే స్టేషన్. చెప్తాను, దాని పేరు మర్చిపోయాను నేను. ఆ ఫేమస్ రైల్వే స్టేషన్ ఉంది, జగన్నాథ్ పూరి పక్కనే ఉంటుంది, చాలా దగ్గరలో. ఆ రైల్వే స్టేషన్ కి మీరు ఉన్న ట్రైన్స్ వెతుక్కోవాలన్నమాట. నేను హెల్ప్ చేస్తా కావాలండి మీకు, పాండిచేరి నుంచి. అది పెద్ద కష్టమేం కాదండి. అవన్నీ చూసుకోవచ్చండి. అయితే ఇప్పుడు 28th ఎవరికి మార్చ్ వాళ్ళు నుంచి 6th ఇండివిజువల్ గా ఏప్రిల్. అంటే ఫ్యామిలీతో అట్లా రావచ్చా ప్రభుజీ? అఫ్ కోర్స్ రావచ్చండి, ప్రభుజీ యాత్ర ఫ్యామిలీతో రావచ్చు. 28th ఇచ్చారు ప్రభుజీ, మార్చి 28 టు ఏప్రిల్ 6. అవునండి, శేషాద్రిపురం ఇస్కాన్ వాళ్ళదే. నాకు మన యాత్ర గ్రూప్ అని పెట్టారు కదా ప్రభుజీ, అప్పుడు వచ్చింది. కరెక్ట్ అండి. ఆ, నేను గ్రూప్ లో పెడుతున్నాను, చూడండి. పెడతాను. ఇంకా టైం అయితే ఉంది, బట్ అట్లీస్ట్ మీరు మెంటల్ గా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఆ టైంలో, రెడీ ఓకే అవ్వడానికి. ప్రభు. అది నాకు, నేనంటే మీరు ఎవరు అనలేదు కదా, నేను ఇంకా ఏం చెప్పలేదు ప్రభుజీ. నాకు మొన్నప్పుడే నాకు వచ్చి ఒక 10 days అవుతుంది అది. అవును, 10 days అయింది నాకు కూడా. ఆ అవును, నేను యాత్ర అప్పుడు అదే ప్రిపేర్ మనతో అయ్యాను. గ్రూప్ చేసిన వాళ్ళే పంపించారు ప్రభుజీ. అవునవునవును, అవును మాతాజీ. ఆ గ్రూప్ లోంచి ఎస్, వచ్చింది. మీరు చెప్పాక చెప్దామని చెప్పి నేనేం అనలేదు. ఎస్ మాతాజీ, నో ప్రాబ్లం. ఓకే, 28 సో to 6 ప్రభుజీ. ఫస్ట్ టైం మనం వెళ్ళింది కూడా సేమ్ డేట్, మార్చి 28 నుంచి ఏప్రిల్ 6 లో వచ్చాము. అవునా, సేమ్ డేట్సా? లేదు లేదు, మార్చి వెరీ నైస్, ఏప్రిల్ 28 నుంచి మే 6కి వచ్చాము. ఎందుకంటే మే 5th మా అమ్మాయి బర్త్డే అని అక్కడ మనం ఇది కూడా అరేంజ్ చేసాం, ప్రసాదం కూడా అరేంజ్ చేసాము. మేలో వేసాము అది. వెరీ నైస్. ఏప్రిల్ మే. మొన్న మనం ప్రభుజీ, మనందరం మురళీ ప్రభుజీ, మాదిరిమత అందరం వెళ్ళింది మటుకు ఏప్రిల్ 28. ఓకే, 24th వెళ్ళి 28కి వచ్చేసాం ప్రభుజీ. అదే నేను అనుకున్నాను, మేము బయలుదేరి స్టార్టింగ్ డేట్ కి మళ్ళీ మనం తిరిగి రిటర్న్ వచ్చేసాం, సెకండ్ టైం అనుకున్నాం. ఇప్పుడు థర్డ్ టైం మళ్ళీ Okay. తీసుకెళ్ళండి ప్రభుజీ, మీ బ్లెస్సింగ్స్ తోటి నన్ను కూడా తీసుకెళ్ళండి ప్రభుజీ. డెఫినెట్లీ వెళ్దామండి. ప్రభుజీ నాకు కూడా కొంచెం గైడెన్స్ ఇవ్వండి ప్రభుజీ, ఎలాగో ఎస్ తెలియదు, ఎస్, కానీ రావాలని ఉంది. డెఫినెట్లీ మేము కుదురుతుందో చూసుకుంటాం. లేదో అది తెలియదు మీరేం కానీ వరి ప్రభుజీ, అవ్వకండి. ఏమో ట్రై చేస్తాను ప్రభుజీ. కుదురుతాది ఏమీ వరి మాతాజీ, లేదండి, మీరు జస్ట్ సంకల్పం దృఢంగా ఎక్కడో ఉంచుకోండి, అందరం కలిసి వెళ్ళిపోదాం. రావాలంటే ఎక్కడ చాలా ఉంది రావడానికి ఏం మాతాజీ. నేను ప్రాబ్లం. రోజు ప్రతిరోజు ఆ, మాయాపూర్ది చూసాను, దర్శనార్థి చూడండి. పూరి ఒకటి చూడాలి మాతాజీ, పూరి చూడలేదు నేను. పూరి పూరి అవునవును, పూరి నేను అంటాం, పూరి. కూడా అసలు నేను ఏం చూడలేదు మాతాజీ. మళ్ళీ ప్రభుజీ మాయాపూర్. గ్రూప్ లో పెట్టారా ప్రభుజీ? పెట్టారండి, నేను పెట్టాను, గ్రూప్ లో ఒకసారి చెక్ పెట్టారా? చేసుకోండి. ఓకే ఉషశ్రీ మాతాజీ రెడీగా ఉండండి. ఎస్ మాతాజీ, అందుకే అందుకే కోమలవల్లి అడుగుతున్నాను మాతాజీ, మాతాజీ. ఉషశ్రీ అసలు మాతాజీ, మిస్ లత మాతాజీ. ఎస్, చేసుకోవాలని లేదు. అందరూ వస్తే వస్తాం చాలా మాతాజీ, బాగుంటుంది. మీరుండగా మాకేం భయం. ఏంటి బా ప్రభుజీ గారు అసలు ఉన్నారు, మీరు నిజంగానే, ఉన్నారు, ఇద్దరు ఉండగా అసలు మాకేం భయం. బెస్ట్ అంటే అసలు నిజంగానే మాతాజీ, నేను పొగడాలని చెప్పట్లేదు, గౌరీ కుమారి మాతాజీ చాలా గ్రేట్. ఓకే, కరెక్ట్. Yes, ప్రభుజీ. లేదు మా నిజంగా ప్రభుజీ. ఇదే మేము చెప్తున్నాం. గౌరీ మాతాజీ ఎస్ మరి ఎస్ మా ఎస్. వాళ్ళు. అంటే ఆ ధైర్యము అదంతా కూడా మాతాజీ మనం చాలా నేర్చుకోవాలి యాక్చువల్గా. లేదు ఓకే, ప్రభుజీ, మిమ్మల్ని చూసి నేర్చుకున్నదే ప్రభుజీ. మాతాజీకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా చేస్తారు, అది మనం ఇంకా అప్రిషియేట్ చేయాల్సిందే. అవును మాతాజీ, మేము Yes, కూడా ma'am. ప్రభుజీ చూస్తున్నాం అని మాకు ఆ ధైర్యం ఇంకా రాలేదు కదా, మీకు వచ్చేసింది. అవునా మాతాజీ? Yes, yes, yes. నేను బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాను మాతాజీ, మేము లేవు, మీ అంత రాలేదు. వచ్చేస్తుంది మాతాజీ. మనం వెళ్ళిపోవడమే, ప్రభుజీ కూడా వెళ్ళిపోతుంటే, మన ప్రభుజీలు అందరినీ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే మనకి ఆ ధైర్యాన్ని వాళ్ళే ఇస్తారు. వాళ్ళ బ్లెస్సింగ్సే మాతాజీ, ప్రభుజీస్ యొక్క బ్లెస్సింగ్సే మనకి. బ్లెస్సింగ్స్ ఉంటేనా మనం కృష్ణుడు కూడా చేయగలుగుతాం. చెప్తున్నాడు కదా, మా దాసాను దాసాను దాసాను. ప్రభుజీని పట్టుకున్నాం అనుకోండి మాతాజీస్, నేనే మనం వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళు పట్టుకొని వెళ్ళిపోవచ్చు మనం. అవునవును మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ, దండాత్ ప్రణామం. హరే మాతాజీ కృష్ణ వచ్చేసారు. మాతాజీ, మాతాజీ. హైమావతి హరే మాతాజీ, కృష్ణ, దండాత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మళ్ళీ మీరు హరే ప్రభుజీ మాయాపూర్కి నాది రెడీగా ఉండండి, స్టక్ మాయాపూర్ అయిపోతుంది తీసుకెళ్ళి. ప్రభుజీ, మాటి మాటికి మాతాజీ స్టక్ అవుతుంది, అందుకే మాట్లాడలేకపోతున్నాను. ఆడియో స్టక్ అయిపోతుంది, అందుకే ఆడియో స్టక్ మాట్లాడలేకపోతున్నాను. అవుతుంది. అవునా మాతాజీ? అదే Yes, మాతాజీ. ప్రభుజీ. హైమవతి హరే మాతాజీ కృష్ణ, రెడీగా హైమావతి ఉండండి, మాతాజీ. పూరి తీసుకెళ్తున్నారు ప్రభుజీ మనల్ని మళ్ళీ. అవునా? చూశాను అనొద్దు, వచ్చేయడమే కూడా, లాక్కెళ్ళిపోతాం. ఓకే ఓకే. నెక్స్ట్ ఇయర్ 2025. ప్రభుజీ ఇంకా 2 Okay. months ఉంది ప్రభుజీ, నెక్స్ట్ ఇయర్ 3 అదే months. అదే నెక్స్ట్ ఇయర్ అంటే అలా నెక్స్ట్ మంత్ అనిపించాలి కదా కదా, కొంచెం ప్రభుజీ. చాలా టైం ఉంది. జనవరి కానీ ఫిబ్రవరి మొన్న వెళ్ళొచ్చామంట. చాలా అంటే దూరం ఇయర్ అనగానే దూరం అయిపోతున్నట్టు ఉంది ప్రభుజీ, అందుకే మనసు లెక్కెట్టుకుందాం. అదే అదే, మీరు ఎలా 2 అంటున్నారా? months 3 months అంటే దగ్గరగా ఉన్నట్టు ఎన్ని రోజులు అనిపిస్తుంది ప్రభుజీ. ప్రభుజీ? 1 week మాతాజీ, 1 week. ఓకే. 1 week. డేట్ మాతాజీ ఒక్కసారి చెప్పండి మళ్ళీ ఒకసారి. మార్చి 28 నుంచి
ఏప్రిల్ 6th. అంటే మన జర్నీ తో కలిపి. ఓకే, అంటే మొత్తం కలిపి మాతాజీ 26th నుంచి 26th 28th మాతాజీ 28th ఓకే. ఏప్రిల్ 6th. అంటే 2 days 3 days జర్నీలో పోయినా మనం అక్కడ 5 days కరెక్ట్ గా చూడగలడానికి అవకాశం ఇస్తారు ప్రభుజీ. 28, 29, 30, 31, 1, 2, 3, 4, 5, 6 10 రోజులు. 10 days అంటే 3 days పోతుంది కదా ప్రభుజీ. 1 week కరెక్ట్ గా సరిపోతుంది. అవునవును. 2 days 3 days మనకి జర్నీలో అయిపోతుంది. అవునండి. ఫ్లైట్ అయితే చాలా బాగుంటుందండి, చాలా బాగా చేస్తారు. టెంపుల్ మన కంప్లైంట్స్ ఏమి ఉండవు అసలు. 100% పక్కాగా బాగుంటది, చాలా బాగుంటది. అసలు ఏమన్నీ మర్చిపోతాం మాతాజీ. అసలు ఫ్యామిలీయా పిల్లలా ఏంటి ఏంటి మనం ఎవరు అన్నది మర్చిపోయి అక్కడ ఇంకా ప్రభుజీలతో పాటు తిరుగుతూ ఉంటాం అక్కడ. ఏం అద్భుతంగా ఉంటదంటే అబ్బా నేను అక్కడికి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. మాయాపుర ప్రభుజీ, పూరి ఒకటేనా? పూరి మాయాపూర్. మాతాజీ పూరి మాయాపూర్ రెండు ఉన్నాయి. మాయాపూర్. పూరి మాయాపూర్ మాతాజీ. ఓకే ఓకే. పూరి అండ్ మాయాపూర్ బోత్. బ్యాగ్ సర్దేసుకోండి మాతాజీ. నేను బ్యాగ్ అసలు ఇంకా ఇక్కడ తీసుకెళ్ళలేదు మాతాజీ, ఇక్కడే ఉంది విజయలక్ష్మి దగ్గర. అయితే పట్టుకొని వచ్చేయచ్చు. ఇక్కడే ఉంది, అంటే విజయలక్ష్మి ఇంట్లోనే ఉన్నా నేను. మాతాజీ ఈ విషయం ఎప్పుడు తెలిసినా నాకేమీ అనిపించలేదు. ప్రభుజీ నోటంటే వింటే ఇంకా మనం ఒక బ్యాగ్ సర్దుకు పక్కన పెట్టేసుకోవాలనిపిస్తుంది అనమాట. అదే కన్ఫర్మ్డ్, న్యూస్ కన్ఫర్మ్డ్ అని. బృందావన్ ఒకటి వెళ్ళాలి ప్రభుజీ. బృందావన్ ఒకటి ఉండిపోయింది. వెరీ నైస్. చాలా సంతోషంగా ఉంది మీ అందరం చూస్తే. హరే కృష్ణ. సో హరే కృష్ణ ప్రభు. బృందావనం. ఎస్ మాతాజీ. బృందావన్ కూడా తీసుకెళ్ళండి ప్రభుజీ. అది ఒకటి ఉండిపోయింది కోరిక. వాయిస్ ఈ కట్ రెండు అవుతుంది. ఇవి అయిపోతే ఇంకా కోరికలు ఏమీ లేనట్టే వాయిస్ ప్రభుజీ. కట్ అవుతుంది. బృందావన్. గౌరీ కుమారి మాతాజీ. అవునా ప్రభుజీ. బృందావను పూరి రెండు మా ప్రభుజీ. మాయాపూరి 3 ఇంకోసారి చూడాలి అంతే. ఇంకేం కోరికలు లేవు ప్రభుజీ. ఆ 3 ఉంటే చాలు. 3 చూసేస్తే. వెరీ నైస్. అదే అంటే ఇవి కూడా ఆధ్యాత్మికమే కాబట్టి కోరుతున్నాను ప్రభుజీ. డెఫినెట్లీ మీరు మళ్ళా 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 చూడాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఓకే. హరే కృష్ణ అందరికి. హరే కృష్ణ. అవునండి, ఎన్నిసార్లు చూసినా కూడా మనకి అది తన్ని తీరదు. చాలా ఉండదు. మంచిగా అనిపిస్తుంది. ఎస్పెషలీ పూరి మాయాపూర్ యాత్ర ఫస్ట్ టైం నేను వెళ్ళింది యాత్ర టెంపుల్ వాళ్ళతోటి. పూరి మాయాపూరే వెళ్ళాను ఫస్ట్ టైం. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఓ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా అద్భుతంగా అనిపించింది. బడ్జెట్ పర్ పర్సన్ 12,000 పెట్టారు ఇక్కడ. వితౌట్ టికెట్స్. ఓకే. టికెట్స్ లేకుండా మనిషికి 12,000. 12,000. టికెట్స్ మనమే బుక్ చేసుకోవాలి. టికెట్స్ టికెట్స్ మనమే బుక్ చేసుకోవాలి. మనమే బుక్ చేసుకోవాలి. టికెట్స్ మనమే చేసుకోవాలి. ట్రైన్ అంటే టికెట్స్ అక్కడ ఇప్పుడు దొరుకుతాయి చూపించేది కదా, ముందుగా వాళ్ళే చూపిస్తారా ప్రభుజీ? వాళ్ళే మొత్తం చూపిస్తారండి. ప్రసాదం ఉంటుంది. ఓకే, వాళ్ళే ప్రసాదం పెడతారు. వాళ్ళే మనకి అరేంజ్మెంట్స్ కూడా ఇస్తారు ఉండడానికి. ఓకే, చూపించడం అన్ని చాలా నీట్ గా చూపిస్తారు. ఓకే. అన్ని చోట్ల వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అక్కడ బాగుంటుంది. స్టోరీస్ కూడా చెప్తారు. మంచిగా స్థల అన్ని పురాణాలు places కూడా తీస్తారు. చక్కగా చెప్తారు మాతాజీ. అంతా ఓ చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది. ప్రోగ్రామ్ అంతా కూడా చాలా బాగుంటది. సిస్టమేటిక్ గా చేస్తారు చాలా బాగా. ఓకే ఓకే. మనం ఇక్కడి నుంచి బయలుదేరి ఎటువంటి రావాల్సింది. కంప్లైంట్ అనేది ఉండదు. చాలా బాగుంటుందండి. అస్సలు ఎందుకంటే ఉండదు. నేను ఫస్ట్ టైం రండి యాత్ర బ్రో. అయినప్పుడు కూడా నాకు చాలా రండి నచ్చింది. మాతాజీ, మనందరం చాలా కలుద్దాం ఈసారి. కరెక్ట్ గా మాతాజీ ఖండితంగా మీరు వస్తాం మాతాజీ. కాకినాడ వచ్చి కూడా మేము కలుసుకోలేకపోయాం. కానీ ఇప్పుడు మనం మాయాపూర్ యాత్రలో కలుసుకుందాం కోమలవల్లి మాతాజీ. కలుసుకుంటాం మాతాజీ. దానివల్ల అండి. ఓకే డివోటీస్. ఓకే ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ థ్యాంక్ యూ. ప్రభుజీ. అయితే హరే కృష్ణ సెలవు తీసుకుంటా ప్రభుజీ. నేను. ఓకే, ఓకే ప్రభుజీ. హరే మళ్ళీ మనం కృష్ణ. 2 వారాల తర్వాత ఒకసారి మళ్ళీ కలుసుకుందాము. 2 వారాలకు ఒకసారి కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ దండాలు ప్రభుజీ. ప్రణామాలు. థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ. వసింధుభ్యో పతితానం పావనేభ్యో అయిపోయింది. వైష్ణవేభ్యో. అయిపోయింది. వైష్ణవేభ్యో హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ.